అనంతగిరి న్యూస్ వార్తలకి స్వాగతం. 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అక్రమ కేసులు కాంగ్రెస్ నాయకులపై పెట్టిన సందర్భాలు ఉన్నాయని మాజీ జెడ్పీటీసీ మధుకర్ దౌర్జన్యాలు అందరికీ తెలుసు అని మర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో అనేక భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి బాధితులను మోసం చేశారు అని, ఆ బాధ్యతలను కూడా మీడియా సమక్షంలో మీ ముందు ఉంచడం జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, రామేశ్వర్, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ కు ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు బ్లాక్ 2 అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మాజీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులకు అలీముద్దీన్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు ప్రభాకరణ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ, మరి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేశ్వరన్న గారు, అదేవిధంగా నూతనంగా మార్కెట్ వైస్ చైర్మన్ అవుతున్న మల్లేష్ అన్న గారికి, మరి సలీంభాయ్ గారికి, మరి ఇతర అధ్యక్షులకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రింట్ మీడియా, వార్తా ప్రెస్ విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, 3-4 రోజుల నుంచి పట్టూరు గ్రామంలో ఒక అన్నోన్ బాడీ గురించి జరిగినటువంటి ఇష్యూ మీద మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అది దాన్ని మొన్ననే మీరు చూశారు, పేపర్లలో రాశారు, న్యూస్లలో చూశారు. దాన్ని మరి ఎక్కడ కూడా పట్టూరులో జరిగిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. దాని కాంగ్రెస్ పార్టీ మీద దాన్ని రుద్దడం, మేమెవ్వరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా దాని మీద మరి కాంపెట్ ఇవ్వడం లేదు. ఎవరు మేము ఏం చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేదంటే ఆ రోజు మరి నిన్న మొన్న ప్రెస్లలో మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము పోలీస్ వాళ్ళ దగ్గరికి పోయి మేము కాంపెట్ ఇచ్చి అక్కడ ధర్నా చేస్తుంటే పోలీస్ వాళ్ళ దగ్గరికి పోయి మేము ఇచ్చేస్తే మా మీద కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టి మమ్మల్ని ఇచ్చేశారని చెప్తున్నారు. మేము ఆ విధంగా చేయలేరు. మీరు బై వాక్లా వచ్చుకుంటా ప్రసాద్ గారిని, కాంగ్రెస్ పార్టీని అనడం వల్లనే మేము అక్కడికి వచ్చి ఇచ్చేసినాం. మీరు పోలీసు వాళ్ళు ఒకవేళ మీకు వాళ్ళు కొట్టిరంటే పోలీసు వాళ్ళు డౌన్ పోలీసు వాళ్ళ మీద మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదు. ఎలాంటి తన పని తని చట్టం చేసుకుంటూ పోతుంది. నిన్న మొన్న కొందరు ప్రెస్ మీట్లలో చెప్తా ఉన్నారు, అసలు చనిపోయిన ఆయన ఎవరు, చంపేసిన వాళ్ళు ఎవరు అనేది ఒకటి చూడాలి. ఆ చూసిన చట్టం దానికి ఇది చేసుకొని దానికి చర్య తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి ఇది చేస్తారు, మేము చూస్తాం, మేము సింహాలమై మేము వస్తామని అంటే ఇక్కడ కామ్గా కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. మన ఒక ఆయన అంటాడు లోకల్గా ఆడు కర్ణాటక ఆయన. కర్ణాటక ఎక్కడ పోయి మరి నువ్వు ఆయన నేను మళ్ళీ నేను 2 సార్లు ఓటేసిన నీకు అని చెప్తాడు. 2 సార్లు ఓటేసిన రోజు తెలియదా? మరి నిజాయితీ పరుడు ఆనంద్ అని చెప్తున్నారు. నిజాయితీ పరుడు, అవినీతి పరుడు ఎవరో 5 ఏళ్లలో ప్రజలు తెలిపిండ్రు. 12,000 మెజార్టీ వచ్చింది. 12,000 మెజార్టీ ఒక్క ఓటు చాలు ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పడానికి. గెలుపుకు ఒక్క ఓటు. మరి అది తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ జోలికి వస్తే కాంగ్రెస్ కూర్చున్నది ఏమీ లేదు. మరి ఆయన ఆనంద్ మందు నిజాయితీ పరుడు అని నువ్వు చెప్పడం ఏంది భయ్? ఈ పార్టీలో నువ్వు చెప్పడం ఏంది? ప్రజలు నిర్ణయిస్తారు నిజాయితీ పరుడు ఎవరు అనేది. తీర్పు ఇచ్చారు ఆల్రెడీ. ఆ తీర్పుని స్థిరసభయించి దానికి కట్టుబడి ఉండాలి మీరు. మరి ఈ విధంగా మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఇటీవల జరిగినటువంటి పరిణామంలో కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఈ 2 రోజుల నుంచి విమర్శలు నడుస్తున్నాయో ఈ విమర్శలను కానీ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు ఎవరైతే ఈ మధ్యన ఇటీవల నిన్న మొన్న విమర్శలు చేసిందో మరి అటువంటి నాయకుల యొక్క అటువంటి నాయకులు విమర్శలు చేసేటటువంటి నాయకులు ఆత్మవంచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మన సొసైటీ వైస్ చైర్మన్ గారు మన ముందర కూర్చోవాలి. ఎందుకంటే ప్రోటోకాల్ వాళ్ళకి చైర్మన్ వైస్ చైర్మన్కి ఇప్పుడు వాళ్ళు పోస్టులలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవిస్తూ
మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి మీద ఏదైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో సురేష్ నువ్వు అక్కడ ఫస్ట్ ఇక్కడ అయితే బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ప్లీజ్ అయితే ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఒక పట్లూరు గ్రామంలో పూట ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంఘర్షణను తీసుకొని మరి దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినాక పోలీసు వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే డీజీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, ఇంకా పై లెవెల్ అధికారులు ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి తప్ప దీన్ని తీసుకొని పార్టీలకు రుద్ది మరి ఇలా పార్టీలకు రుద్దాల్సినటువంటి అవసరం కూడా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ప్రసాద్ కుమార్ నాయకత్వంలో ఒకట బలంగా ఇక్కడ పార్టీ ఉన్నది. అయితే ప్రసాద్ కుమార్ ఇవాళ ఏదైతే మనం 6 గ్యారంటీల స్కీమ్ కానీ మిగతా కార్యక్రమాలు ప్రజలకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇల్లు మేము ఇలా పర్సువేషన్ చేసి ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకొని వస్తున్నాం. అంటే బస్సు ఫ్రీ అయిపోయింది, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా కంప్లీట్ అయింది, ఇంకా పంచలేదు. మరి ఫ్రీ కరెంటు అనేటటువంటిది కార్యక్రమం తీసుకొచ్చినాం. ఇంకొకటి 2 కార్యక్రమాలు అతి తొందరలో కూడా ఇంప్లిమెంట్ అయ్యేవి ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ప్రసాద్ కుమార్ లోకల్లా బద్నాం చేయాలని అనుకుంటే, మంచి వ్యక్తులను బద్నాం చేయాలనుకుంటే అది బాల్ కొడితే వచ్చి నీ తాకుతుంది. తప్పు విధానాలు కానీ తప్పుడు పద్ధతులు కానీ ఎవరు కూడా అవలంబించదు. ఇలా మా కార్యకర్తలందరూ కష్టపడి గ్రామాలలో పనిచేస్తున్నారు. మేము కష్టపడి ఇలా వేరే విధంగా ఆలోచన కాకుండా ప్రతి కార్యకర్త కూడా ఐక్యమత్యంతో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంచెలంచెలుగా ఇంకా కూడా ఎదగడానికి దోహదం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఎక్కడ ఏ కార్యక్రమం లేదు. ఏ కార్యక్రమం లేకపోతే ఒక చిన్న కార్యక్రమాన్ని తీసుకొని, ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని తీసుకొని మరి మొత్తం కార్యకర్తలు అన్ని మండలాల్లోకి వెళ్ళి కార్యకర్తలు మరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా ఈ చూడడానికి వస్తే దీంట్లో అర్థం ఏమిటి, దీంట్లో బదలాం చేయబడవలసినటువంటి అవసరం ఏమిటి అని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. మచ్చలేనటువంటి నాయకుడు ప్రసాద్ కుమార్కు బురద జల్లనికి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం, తీవ్రంగా ఎదిరిస్తాం. మా మండల అధ్యక్షుడు అన్నట్లు మేమందరం కూడా ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడతామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మరి మొన్న జరిగినటువంటి విషయాన్ని మాత్రం దాన్ని ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీకి రుద్దొద్దు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రుద్దడితే ఏడ సభావేదిక పెట్టినా మేము ఆ సభావేదిక దగ్గరకు వస్తాం. లోకల్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి నాయకులు మేము వస్తాం, మేము కూడా మాట్లాడతాం. మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా పొరపాటు చేసిందా అనేటటువంటి విషయాన్ని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీకు 5 ఏళ్లు అధికారం ఇచ్చి 5 ఏళ్లు కుర్చీలలో కూర్చోబెడితే ఒక్కనాడు కూడా మిమ్మలను మీ పనులను మేము విమర్శించలేదు, మీకు అన్యాయం చేయలేదు. మాకు డౌన్ మరి ప్రసాద్ కుమార్ లుచ్చా ఇది ఒక సాంప్రదాయమా? ఒక అత్యున్నతటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి, అత్యున్నత పదవులు అంటే పై లెవెల్లో మరి ఒక స్పీకర్ అంటే చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ స్పీకర్ది. అటువంటి మనిషిని మీరు డైరెక్ట్గా ఆయన తిట్టాల్సినటువంటి అవసరం కానీ దాని ఏమున్నది మీకు అని చెప్పేసి మేము ఎలా అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి అంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి వారిని విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన తర్వాత అత్యున్నత పదవి అంటే గవర్నర్ కానీ స్పీకర్ కానీ ఈ 2 పదవులకు ఎలాంటివి కూడా ఎవరు కూడా తిట్టదు. ఒకవేళ మేము దలుచుకుంటే మీ తిట్లను మేమందరం కూడా డైరెక్ట్గా డీజీ గారి అందరికి కంప్లైంట్ చేస్తే మీరందరూ కూడా మీకు శిక్ష అర్హులైపోతారు. కాబట్టి జాగ్రత్త, ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాల జోలికి పోకండి, మేమందరం ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. గత 4 రోజుల నుంచి దీంట్లో ఏం జరిగిందన్నది మొత్తం ఆధారాలు మీకు చెప్పాలి. ఎందుకంటే నేను ఆ ఊరికి సంబంధించిన వ్యక్తినే కాబట్టి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ప్రవీణ్ అనే వ్యక్తి మాకు ఇదే మెతుకు అన్నది అప్పట్లో కేసులు పెట్టించింది. అది మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తెలుసు. ఆ ప్రమేయం వెనకాల ఏదో నేనుండేదో చేపిస్తున్న ఉద్దేశంతో నా మీద మొన్న కేటీఆర్ దగ్గర కానీ నిన్న సబితా ఇంద్రెడ్డి మేడం వచ్చినప్పుడు కానీ ప్రతిసారి నా మీద విమర్శిస్తూ ఉన్నారు.
ఓకే, ఇప్పుడు డెడ్ బాడీ దొరికింది 20 తారీఖు సాయంత్రం 9:45 టైంలో పోలీసు వాళ్ళే ఆయన ఫోన్ చేసినాడు ప్రవీణ్. ఇది మేము సమాచారం సేకరించింది, ఎందుకంటే మాకు సేకరించాలని అవసరం కూడా లేకుండే. కానీ ఆరోపణలన్నీ మా మీద వస్తున్నాయి, మా తర్వాత పార్టీకి గుర్తున్నారు. కానీ మేము ఆ రోజు నేను ఊళ్ళో లేను, ఇంకోటి నేను 3 రోజులు సంగారెడ్డిలో ఉన్నా. ఇదంతా సమాచారం ఏం చేయాలో మనకు కూడా తెలియదు. దాని తర్వాత వాళ్లకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్యూజ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించడానికి వాళ్ళు తీసుకొచ్చిరంట. ఆ తీసుకొచ్చిన తరుణంలో వాడు బండ్లకి వెళ్ళి ఇప్పుడు తప్పు చేయనోడు పోలీసు వాళ్ళకు వాడు లొంగిపోతున్నా అది ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నారు, లేకపోతే ఇచ్చిపెట్టారు. వాడు చచ్చిపోయినాడు, వాళ్ళని మేము చెప్పట్లేదు. వీళ్ళు చంపినాను కూడా మేము ఎక్కడ మా పార్టీ నుంచి కానీ మా ఊరు నుంచి కానీ మాకు వానికి పాత కేసులో కూడా ఎక్కడ కూడా మేము వాళ్ళని విమర్శించలేదు, వాళ్ళ గురించి ఎక్కడ మేము మాట్లాడలేదు. అదేవిధంగా బండ్లకి వెళ్ళి దిగిపోయిన విధవ చక్క పోయి ఇదే మాజీ జెడ్పీటీసీ మన మధు వాళ్ళ ఇంట్లో దాగిండు. దానికి ఎవిడెన్స్ మేము క్లియర్గా ఇస్తాం మీకు. మేము గాలికి మాట్లాడలేదు. నిన్న ప్రెస్ మీట్లో కూడా నా మీద చాలా దుమారం లేపిండు. దానికి కూడా మీకు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీకు చూపిస్తున్నా చూడండి. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ క్లియర్గా తీసుకొచ్చినాం. ఆ ఇంట్లోకి వెళ్ళి ముఖానికి టవాల్ కట్టుకొని ఇగో ఆయన అనుచరుడు ఉదయం ఆయన అబ్బాయి బండి మీద తీసుకొని పోతున్నాడు. మధ్య జెడ్పీటీసీ మాది ఇంట్లోకి వెళ్ళి పూర్తి వీడియోలు కూడా మీకు ఎలక్ట్రానిక్ మీడియాకి మేము ఇస్తాము. సరే, తప్పు చేయనప్పుడు మీరు దొంగను కాపాడాల్సిన అవసరం లేకుండే వాడిని తీసుకుపోయి ఇంట్లో దాపెట్టుకొని కేటీఆర్ గారి దగ్గర అంటున్నావు. మొన్న ఎస్ఐ గారు వచ్చి నా బెడ్రూమ్లోకి వచ్చి గల్ల పట్టుకొని గుంజుకొచ్చిరని చెప్తున్నారు. సరే, పోలీసు వాళ్ళని మీరేమన్నా తెలుసుకోవడం మాకు సంబంధం లేదు. నీ దగ్గర సీసీ ఫుటేజ్ నుండి నువ్వు దొంగను కాపాడుతున్నావు అంటే దీని వెనకాల నువ్వు ఉన్నావని అందరూ వాళ్ళు కూడా నిర్ధారిస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా. దానికి పార్టీకి ఏం సంబంధం ఉంది? మాకు వానికి పాత కక్షలు 1,00,000 ఉండొచ్చు. మేము భూమి ఉందని మేము అనట్లేదు, వాడు చచ్చిపోయినాడు వాడని మేము అనట్లేదు, మీరు చంపిరని మేము అనట్లేదు. అది చేయాల్సిందంతా పోలీసు వాళ్ళ పని, పోలీసు వాళ్ళు చేస్తారు. కానీ దీన్ని తీసుకొచ్చి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే మధుకర్ దగ్గరికి మా ఇప్పుడున్న చదువుకున్న పిల్లలు బీడీపీ చేసిన పిల్లలు వాళ్ళ ఇంటికి పోయిను. మధు ఇంటికి పోయి అన్న ఈ కేసుకు మాకు సంబంధం లేదన్నా, ఈ కేసులో మమ్మల్ని లాక్కుండి మేము డిఎస్కి ప్రిపేర్ అవుతున్నామని నీ కాళ్ళు మొక్కినారు. కానీ ఆ రోజు నువ్వేమన్నావు? కళ్ళకు కట్టి చూసినట్ల దగ్గర చూసినట్ల మీరే వాళ్ళని కొట్టిర్రు, రాళ్లతోటి కడ్డలతోటి సురేష్ తాప్ పంపించి కొట్టిందని చెప్తారు. ప్రజెంట్ ఉన్న మన మాజీ ఎంపీపీ హనుమంత్ రెడ్డి వాళ్ళ కొడుకుది నార్సింగ్లో ఎంగేజ్మెంట్ ఉంది అప్పుడు నైట్. నేను ఇదే మెతుకు ఆనంద్, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి వాళ్ళ కొడుకు మహేష్ రెడ్డి వీళ్ళంతా, మహేందర్ రెడ్డి వీళ్ళంతా అదే ఫంక్షన్లో, నేను కూడా అదే ఫంక్షన్లో. ఆ గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా వీడియో నిన్న మా ఊరు చెప్తాడు, మా ఊరు అశోక్ గారు చెప్తాడు, ఆ వీడియో ఫుటేజ్ చేసి మా మీద 20 మంది మీద కేసులు కట్టించినాం సార్, వాళ్ళని కూడా ఇంటి ఘోరంగా కొట్టిరంటారు. అరే రుచా, నేను ఫస్ట్ వాడు ఉన్నా లేదా ఫస్ట్ గ్రహించి ఉండదు. వీడియో ఫుటేజ్ లెక్క ఉంటే ఆ కేసులో మేము కన్వర్షన్ అయితే 20 మంది కూడా మేము జైలు పోనీకి రెడీ ఉన్నాం. ఆ రోజు ఆ గొడవకు నాకు సంబంధం లేనిది దాంట్లో ఎక్కువ నార్సింగ్లో తీసుకొచ్చి ఏమన్నా ముందుగా నన్ను పెట్టి ఏడులో మా నాయనని పెట్టిరు. 22 మంది మీద కేసు అయినప్పుడు ఇదే మెతుకు ఆనంద్ గారు ఇదే సీఐ ఉన్న వెంకటేష్కు 1,00,000 ఫోన్లు చేసి కాంప్లైంట్ మార్చి మేము రిమాండబుల్ సెక్షన్ లేముండే పెట్టించి వాళ్ళకు గ్రేవేన్స్ అంటే బలమైన దెబ్బలు దాకకుండా తప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తప్పుడు సర్టిఫికేట్ తీసుకొచ్చి మమ్మల్ని రిమాండ్ చేయడానికి నానా తిప్పలు పెట్టి రావచ్చు. కానీ మేము ఎక్కడ కూడా ఏ మీడియా ముందు కూడా వెళ్ళలేము అప్పుడు. ఎందుకంటే మన దురదృష్టమో మా తలరాతనో మేము కాంగ్రెస్లో గెలిచి 8 నెలల పాటు నీతో జర్నీ చేసినాం. వచ్చి నీ వ్యవహారం ఎట్లుంది, నీ వ్యవహారశైలి ఏముంది, నేను నడుచుకునే విధానం ఏందో మేము చూసినాక తర్వాత ఇదే మరపల్లి మండల సీనియర్ నాయకుడు రామేశ్వర్ గారి మీద నా మీద తీవ్ర కక్షపూరితమైన కక్షలు కట్టి లోకల్ ఎస్ఐ అరుణ్ తీసుకొచ్చినావు. 2.5 గంటలకు నా చిన్న పిల్లలు ఇంట్లుంటే ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను నానా విధాలుగా ఇబ్బందులు పెట్టినావు. కానీ నేను ఎక్కడ కూడా చెప్పుకోలే. చిన్న రూమ్ కట్టుకుంటే ఆ రూమ్ కొలగొట్టి ప్రయత్నాలు చేసినాం, అయినా ఏమనలే. కానీ ప్రసాద్ కుమార్ గారి ఆశీర్వాదంతో మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆహ్వానించడం పోయినాం. కాంగ్రెస్ పార్టీకి కసిగా పనిచేసినాం, అన్నని గెలిపించుకున్నాం. ఆయన నిన్న కూడా దొంగ అంటాడు, గుమ్మడికాయల దొంగ. ఇడగా మన అల్లాపురంలో భూమి అమ్ముకొని ఆ బిచ్చపోలంతా జరిపి ఆ మల్రెడ్డి నిండా ముంచి వాడిప్పుడు వికారాబాద్లో నివసిస్తూ నిన్న ప్రసాద్ కుమార్ స్పీకర్ గారిని అంటాడు, కర్ణాటకలో పుట్టినావు, కర్ణాటక నీకు నేను కూడా ఓట్లు వేసినా నా చుట్టాలతో వేపించిన అంటావు. అరే దొంగ, ఆయన భిక్షంలో ఆయన నీళ్ళ బతికిన కొడుకును ఆయన గురించి నువ్వు విమర్శించే హోదా నీకు లేదురా. అదేవిధంగా సింహాలు అవుతారంట, అంటే సింహాలు అయితే మేము ఏమన్నా కుక్కలం అవుతామా లేకపోతే ఇంకేమవుతాం అనుకుంటున్నా? మీరు సింహాలు అయితే బిడ్డ, మీకు మేము గన్లు కూడా రెడీ చేసి పెట్టినాం. మీరు సింహాలు అయితే పార్టీని విమర్శించే హక్కు మీకు లేదు. అదేవిధంగా నిన్న జడ్పీస్ అంటాడు, కొండలేడి దగ్గర నేను ప్లాట్ కబ్జా పెడితే వీడు పంచాయతీకి వచ్చినాడు, ఇల్లు వచ్చా దొంగ నా కొడుకు. అరే నేను ఇట్లేగంట
ఎందుకంటే కొండలెడ్డి నాకు ఫ్లాట్ ఇచ్చిండు, నీకు తెలుసో తెలియదు. ఆయనకు నిజ వాళ్ళు అన్ని ఊర్పరంగా అన్ని ఎంక్వైరీ చేసి నాకు ఫ్లాట్ ఇచ్చిండు. ఆ ఫ్లాట్ కూడా వెర్రరాయి దించడం మొత్తం బేస్మెంట్ అయిపోయింది. అరే లుచ్చి అది తెలుసుకో ఫస్ట్ నువ్వు. అదేవిధంగా నువ్వు చేసిన అరాచకాలు చెప్తావు చూడరే, నువ్వు జడ్పీ తీసుకున్న 5 ఏళ్ల కాలంలో ఇదే మైనింగ్ కేసులా గణపురంలో 30 మందిని ముప్పు తిప్పలు పెట్టినావు. అదే సీఐకి మీ మొత్తం బాధ్యతలను ముంగడ కూర్చుని పెట్టుకొని నువ్వు టైంపాస్కు సీఐకి ఫోన్ చేయవు. సీఐ గారు, ఆ సర్పంచ్, ఆ మనుషులు మా వాళ్ళు అలా రిమాండ్ చేయొద్దు. నీ యాక్షన్లు, నీ ఎమ్మెల్యే గారి యాక్షన్లు మాకు తెలుసు. మీ ఎమ్మెల్యే గారి విషయంలో కూడా చెప్తున్నా, మీ ఎమ్మెల్యే ఏం చేసిండు ప్రతిదీ కూడా చెప్తాం బిడ్డ. మీ ఎమ్మెల్యే చీకటి భాగవతులు అంటాడు మొన్న స్పీకర్ గారిని. మొన్న ఈడికి వచ్చి అవురా నాయన, మాజీ మంత్రి మేడం వచ్చింది, మేము ఆమెను విమర్శించట్లే, సరే వాళ్ళ కార్యకర్తకు కొట్టిన ఎవరు విమర్శించేది బాగానే ఉంది. దాంట్లో భాగంగా మా నాయకులు మా పేర్లు తీసుకోవాల్సిన అవసరం ఏముందో మాకు అర్థమవుతలేదు. అది పోలీసుల పని. నువ్వు పోలీసుల మీద ఇక్కడ కాకపోతే డీజీ కంప్లైంట్ చేసుకో. పోలీసుల పనికి మా కాంగ్రెస్ నాయకులు నా మ్యాటర్ ఎందుకు తీసుకున్నా నాకు అర్థమవుతలేదా? అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్తాడు, ఇదే జడ్పీసీ మధ్య నేను కబ్జాలకు నుచ్చాకూరు పనులు చేసిన అని చెప్తున్నారు. కొంచెడపల్లి బాధితులు, నీ బాధితులు వచ్చారు, కొత్తపూర్ బాధితులు 100 మంది వస్తున్నారు. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన మోసాలు ప్రతి ఒక్కటి, నీ దొంగ చెక్కులు, నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టుకొని, నువ్వు లోపల రిజిస్ట్రేషన్ అయినాక డాక్యుమెంట్ మధ్యలో అగ్రిమెంట్లు పెట్టుకొని సంతకాలు తీసుకున్న ప్రతి ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు. మేము వ్యాపారాల కూడా ఎవరికైనా ముంచినట్లుంటే నేను ప్రూఫ్ చేయు. జీవితంలో ఈ మండలి ఊరిడిచి ఎంకపోనికి నేను రెడీ ఉన్నా. కానీ నీలాక లుచ్చా పనులు, దొంగ పనులు నేను చేయలే, ఏ కోణంలో కూడా చేయలే. కాంగ్రెస్ పార్టీలకు చేయనాక కష్టపడి కార్యకర్తలాగా పనిచేసి మేము మా ఊరు నుంచి మేము ఎంత కష్టపడాలో మేము కష్టపడడం ఇచ్చేసినాం. కానీ నా పైన అసత్య ఆరోపణలు చేయకూడదు. అదేవిధంగా ఇంకోటి ఉన్న మా ఊర్లో పెద్ద దొంగ వాడు రెస్టారెంట్, వాని గురించి నేను చెప్పడం దండగా మీడియా కూడా. ఎందుకంటే ఇదే మాదిగానికి వ్యక్తిగత విషయంలో పోలేను. ఫస్ట్ ఇంట్లో గెలిచినాక రచ్చ గెలువు. నువ్వు నీదేముందో నువ్వు ఫస్ట్ చూసుకో. ఆడు ఇంకోటి మావత దొంగ, మన మట్టి దొంగ ఉన్న గుట్టలను దోక్కున్నాడు. సబితారెడ్డి గారు ముంగట అంటే నిన్న ఆయన అంటే 10 లక్షల ట్రాక్టర్లు చేసి ఇప్పుడు అమ్ముకుంటారు, నేను చేసిన అని చెప్తానంట. నేను గ్రేవ్ యార్డ్కు 100 కుటుంబాలకు మంచిగా రోడ్డు చేస్తే మీరు నా మీద 4 కేసులు బుక్ చేసి జేసీబీ టిప్పాలను నెల రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజున ఎంట బలమైన ఎవరు లేరు. ఇదే మా నాయకులుండే నన్ను ఆ రోజు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని 20 మందిని కాపాడుకున్నాను. ఆ రోజు ఎక్కడ పోయినవరో దొంగను వాడు అంటాడు, ఇదే జడ్పీసీ గాడు కూర్చొని, శంకరన్న నువ్వు కులపెద్ద ఉన్నావు చెప్పండి. వాడు కులపెద్ద గాడు, కులాన్ని దోసుకున్న దొంగ. అవసరంలో భూమి 3 ఎకరాల భూమి వాళ్ళు ఊరిడిచి అడ్డమనోడల్లో పని చేసుకుని చిన్న చిన్న పిల్లలను సాదుకుండా జైరాబాద్లో బతుకుతున్నారు. నువ్వు దర్గాకు భూమి అమ్ముకున్నావు బిడ్డ. నీ చెప్పుకుంటే పోతే నీది రాముని తోకంత అవుతుంది, ఆంజనేయుని తోకంత అవుతుంది. నువ్వు 1 నంబర్ దొంగవు. పార్టీ విషయంగా కానీ విమర్శిస్తే ప్రసన్న జోలికి ఏదైనా వస్తే, ప్రసన్న పేరు తీసిన పార్టీ నాయకులకు జోలికి వచ్చిన బిడ్డ మీ బట్టలు తీసి మీరు అంటున్నారు, మాకు వార్నింగ్ ఇస్తున్నారు. బలమైన వార్నింగ్లు ఇస్తాం. మీ కార్యకర్తలకు ఏమో క్షణంలో వచ్చేస్తామంటే మేము వండుకుంటాం బొద్ద కప్పుకొని. మీ నాటకాలు ఏమున్నాయి, మీ భాగవతాలు ప్రతి ఒక్క ఎవిడెన్స్ తోటి మీడియా ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఆ బాధ్యతలను కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి పార్టీ పైన కానీ ప్రసారణ పైన ఏదైనా గిట్ట విమర్శలు చేస్తే బిడ్డ మెతుకున్నా నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఎంత దొంగవో, నీ లుచ్చ లెక్కలు, నీ యాక్టింగ్ లెక్క ఏమున్నాయో వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు తగిన బుద్ధి చెప్పి నేను ఇంట్లో కూర్చోబెట్టింది. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నీకు నీ సామాజిక వర్గంలో ఎస్సీ సామాజిక ఎవడు ఎదుగవుతుంది, నీ కంటి ముంగట ఎదిగితే నీ గుండె మంట ఎక్కువ ఉంటుంది. వాడిని ఎట్లా దొక్కాలంటే పోలీసులను గేమ్ పెట్టి ఇదే అరుణ్ కుమార్ ఎస్ఐని తెచ్చి నా ఇంటి చుట్టూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను చూడలేనా? నీ ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది. త్వరలో కూడా అది కూడా ఎలక్ట్రానిక్ కూడా తీసుకొస్తాము. మీ బట్టలు ఇప్పి మీకు రోడ్ మీద నిలబెడతాం. ఫైనల్ గా చెప్తున్నాము, కాంగ్రెస్ కార్యకర్త జోలుకు కానీ మా స్పీకర్ గారి పేరు కానీ ఎక్కడన్నా వాడితే మేము ఊరుకునే లేదు. ఇక తరిమి కొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. గత 4 రోజులుగా ఏదైతే సంఘటన నానుకున్నదో ప్రజలలో కానీ మీడియాలో కానీ, ఆ సంఘటనకు బాధ్యులు ఎవరో తెలియకముందే దాన్ని గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు ఎగరేసుకునే పరిస్థితికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళాడుతున్నారు. ఇప్పుడు అక్యూజ్డ్ను, సస్పెక్టెడ్ను దాచిపెట్టినాడు, సీసీ ఫుటేజ్లు అవన్నీ సేకరించినాం మేము. ఎవరింట్లోకి వెళ్ళి అయితే సస్పెక్టెడ్ దాచి దేకపోతున్నాడు ముఖంకు టవాల్ కట్టుకొని, ఎందుకు పోలీసు వాళ్ళు ఆయన ఇంటికి పోయినరు ఆ కారణం కూడా మేము బహిరంగం చేసినాం. పోలీసు వాళ్ళు తేలేరు కానీ మేము తెచ్చినాం. ఎందుకంటే మా పార్టీ మీద ఒకటి వేసిరు కాబట్టి దీన్ని ఎట్లనన్నా మేము సేకరించాలనే ఉద్దేశంతో ఆ సీసీ ఫుటేజ్ సేకరించినాం. సేకరించి మీడియాకు కూడా ఇప్పుడు ఇస్తాం అందరికీ. ఒకటి మేము అడుగుతున్నాం, ఎప్పుడన్నా ఈరోజు జడ్పీటీసీ అన్నోడు టీఆర్ఎస్ పార్టీకి ఆనంద్కి కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీకి కానీ ఓటు వేసిండేమో ఆనంద్ గారినే ఆయన మనస్సాక్షిని ప్రశ్నించుకోమని. ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోగా నువ్వు పిలిచి జడ్పీటీసీ టికెట్ ఇచ్చినాక నీ మీద నిన్ను కొరికేస్తావని జిల్లా పరిషత్ చైర్మన్ మేడం దగ్గర చేరి జిల్లా పరిషత్ చైర్మన్ మేడం దగ్గర సాడీలు చెప్పి ఆనంద్ మీద సాడీలు చెప్పి వాడిని కొరికేస్తా మేడం, వాడిని విసికేస్తా మేడం అని చెప్పినావు, కొరికేసినావు.
చెప్పి ఆయనతో ఏం చేసినావు, కొరికేసినంత పని చేసినావు, కొరికేసినావు, ఇంటికి తోలిచ్చినావు, సంతోషం. వీడికన్నా ఆనంద్ గారు మీరు తెలుసుకోండి, దొంగలు ఎవరు దోషులు ఎవరు అనేది మీరు తెలుసుకోండి. ఇప్పుడు నీవు ఎవరైతే జెడ్పీటీసీ కోసం నీవు జెడ్పీటీసీ అనుచరుని కోసం వచ్చినావో అదే జెడ్పీటీసీ నీకు బోన్ క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేస్తున్నాడు. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నావంట, మొన్న 2 ఆపరేషన్లు అయినాయంట, ఇంకోటి వెన్నెముక కావాల్సి ఉన్నదంట. ఇక తిరగడాడు, నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో, బోన్ క్యాన్సర్ వచ్చింది, మనం యాక్షన్ చేయాలి అని చెప్పుకుంటున్నాడు. మరి అది నిజమెంత అబద్ధం ఎంత, నీకు ఏం బొక్కలకి ఆపరేషన్ చేసుకున్నావా లేదా అనేది నీకు తెలుసు, మళ్ళీ నీ జెడ్పీటీసీకి తెలుసు. ఇవన్నీ చేస్తున్నావు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దొంగతనం చేసి సర్వ దొంగతనాలు చేసినోడు జెడ్పీటీసీ. బాధితులను భయపెట్టి భూములు రాపించుకొని భూములు కబ్జా చేసి వాళ్ళకి తెలియకుండా మీద డిఎస్ పెండింగ్ ఉన్నదని చెప్పేసి అమ్మేసి, తర్వాత వాళ్ళకి తెలిసినాక కాళ్ళ బేరంకి వచ్చి ఇండ్లలో మీకు విడతల వారిగా డబ్బులు ఇచ్చి చేసుకున్నాం. ఎన్నో వచ్చినాయి మాకు, ఎంతోమంది బాధితులు మాకు ఫోన్ చేశారు. ఇప్పుడు కొంతమంది వచ్చారు, మీకు మీడియా ముందు చూపిస్తాము. ఇంకోటి చెప్తున్నా, సురేష్ ప్లాట్ గురించి చెప్పిండు. కొండలరెడ్డి సురేష్కి ప్లాట్ కబ్జా చేసిండని. కొండలరెడ్డికి సురేష్కు మేము అందరం ఉన్నాం. ఆ ప్లాట్ విషయం ఏంది, వెనకటి రోజులల్లా తక్కువ దళిత కులాలు అగ్రవర్ణాలకు సేవలు చేస్తుండ్రు. ఇప్పుడు ఒక రకంగా అది వెట్టి చాకిరి అనుకో. ఆ రోజులలో ఎట్టి మోస్తే అగ్రవర్ణాలు దళితులకు ఒక భూమి ఒక ప్లాట్ లెక్కనో ఇస్తారు. అటువంటి వాళ్ళ అమ్మ ఒక ఆయన మలమూత్రాలు ఎత్తిపోస్తే ఇచ్చిన ప్లాట్ అది. విజయ్ కుమార్ గుప్తా అని. నేనున్న పంచాయతీలో సురేష్ దిక్కెళ్ళి నేను పోయినా, మా పార్టీ ప్రెసిడెంట్ సురేష్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాడు కూడా వచ్చిండు. నేను చెప్పిన ఆ రోజు, మా సురేష్ కూడా చెప్పిన, ఆ రోజు వాళ్ళ అమ్మకి ఇచ్చిన ప్లాట్ విజయ్ కుమార్ అన్నట్టు ఆయన ఇంట్లో అడిగితే, ఇంట్లో వాకిలుడిచి కడిగి చేసి వాళ్ళ భాషలు అడిగితే ఇచ్చిన ప్లాట్ అది కూడా అది సర్వే నంబర్. ఇప్పుడు గవర్నమెంట్ సర్వే నంబర్, వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ పట్ట కింద కొనుక్కున్న సర్వే నంబర్లో ఒక 200 గజాలు 100 ఎంతోనో మొత్తం ఓ ప్లాట్ ఇచ్చారు వాళ్ళ ఇంటి ముందు లాకిలు ఉడిచి. నీకు సిగ్గు లేకుండా ఈరోజు ఆ ప్లాట్ కబ్జా చేసిండు అని అంటున్నావు పిల్లగాన్ని. వాళ్ళ అమ్మ చేసిన సేవకు గుర్తుగా ఒక ఆయన దానం ఇచ్చిన ప్లాట్ అది కొండలరెడ్డి గుర్తించి, సురేష్ నువ్వు కట్టుకో, నాకు ఇది మిస్గైడ్ అయిందని చెప్పిండు. అది ఇంకొకటి, మా దగ్గర ధరణి వచ్చిన తర్వాత ఇప్పుడున్న బస్సు స్టాండ్ ఉంది కదా, 3 ఎకరాలన్నర బస్ స్టాండ్, వాళ్ళకు తీసుకున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళకు భూమి ఇచ్చారు. మా మరపల్లి వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకు ఆడ భూమి పోయినందుకు మళ్ళీ వాళ్ళకు రేగడ్ల ఒంటి మామిడి చెట్టు దగ్గర రోడ్డు పక్కకు భూమి ఇచ్చారు. అదే భూమికి బదులు భూమి ఇచ్చారు. ఆ భూమి తీసుకున్నారు. ఒకటి ఏంటంటే ధరణి వచ్చిన తర్వాత ఎన్నో తప్పులు దొరికినాయి. మళ్ళీ ధరణి వచ్చినాక వాళ్ళకి పాస్బుక్ వచ్చింది. ఎవరైతే ఫస్ట్ పట్టేదారులు ఉండరో దాని ప్రకారం పాస్బుక్ వచ్చింది. పాస్బుక్ వస్తే ఆ పాస్బుక్ను ఆధారం చేసుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని కోట్లకు పోయి మేము దీన్ని కొన్నామని చెప్పేసి వాళ్ళతో కేసు వేయించి అలా మాకు సగం అని మాట్లాడుకొని కేసు వేసారు. కేసు వేస్తే ఆర్టీసీకి నోటీసులు పోయినాయి. ఆర్టీసీకి ప్రభుత్వ రంగ సంస్థ కదా ఆర్టీసీ, నోటీసులు పోయినాయి. నోటీసులు పోందాడు వాళ్ళు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి మొత్తం వాళ్ళకి రాసిచ్చినవి వీళ్ళకి ఇచ్చిన పానీలు గిన్నెలన్నీ సబ్మిట్ చేసారు. వాళ్ళు సబ్మిట్ చేయడంతో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చింత ఏమైంది, ఇది కబ్జాకు గురవుతున్న దాన్ని అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు 100 మంది బతుకుల మీద దెబ్బ కొట్టినావు నువ్వు. మరపల్లిలో 100 మంది బతుకుతున్నారు ఆడ డబ్బాలు పెట్టుకొని. నిర్దాక్షిణంగా ఆర్టీసీ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళని పెట్టి డబ్బాలు తీసేపించారు. మా సోదరులకు, ఇక్కడ ఉన్న పత్రికా సోదరులకు అందరికీ తెలుసు. దాని వెనకెవడున్నారా? మీ ఎమ్మెల్యే ఉన్నాడా? మళ్ళీ మీ ఎమ్మెల్యే గిట్టున్నారా? దాని వెనక మీ మాజీ ఎమ్మెల్యే తీసే ఉన్నాడా? మీరు అందరు పార్ట్నర్లు రాలే. మేము ఆ రోజు బాధితులకు అండగా పోతే ఆ భూమికి సంబంధించి ఎవరికైతే పాస్బుక్ వచ్చిందో వాళ్ళు నేను అనవసరంగా కేసు వేయించి 100 మంది పొట్ట కొడుతుర్రా బాబు, మీకు ఎవరు తప్పుదో పట్టించిండే అంటే వాళ్ళ మీరికి లడాకి తయారైతే ఆ రోజు మేము బాధితులకు అందరికీ మా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మేము అందరం ఉన్నాం. గ్రామ పెద్దలు ఉంది, సుభాష్ యాదవ్ గారు, మేము అందరం ఉండి లేదు ఇట్లా కాదు, మేమే ఊరోళ్ళకి మేమే డిసైడ్ చేసి మేము ఇస్తాం డబ్బులు, ఇప్పటికైతే తీసేసుకోండి అని చెప్పినాం. అన్ని విషయాలు దొంగతనం చేస్తావు నువ్వు, దొంగలను కాపాడుకుంటావు నువ్వు, దొంగలను దొంగతనం చేసి నువ్వు ఇప్పుడు నువ్వు భయపడవు, మేము భయపడతాం.
నిన్ను 100 దొంగతనాలు చేసే నువ్వే భయపడకపోతే ఎక్కడన్నా మేము చిన్న తప్పు చేయకుండా మాతోని అయిన కాడికి సమాజ సేవ. నేను ఓడిపోయినా, నా దగ్గర చాలా డబ్బులు పోయినాయి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జెడ్పీటీసీకి పోటీ చేసిన, సొసైటీకి పోటీ చేసి డబ్బులు ఓడిపోయినాక నేను పార్టీలోకి రానని చెప్పిన. ఒకడు మాట్లాడుతాడు, ఒకడు పట్లూరు నాయకుడు నన్ను పిలిచి పదవి ఇచ్చిరంట. నేను వస్తానని అడిగినా మీ పార్టీలోకి. ఆ రోజు నా ఇంటి చుట్టూ 3 నెలలు తిరిగారు. నేను రానని చెప్తే నాతో నేను చిన్నప్పటి నుంచి స్నేహం చేసి నా సోదరుడు పాండురంగారెడ్డి దగ్గరికి పోయి నన్ను కన్విన్స్ చేసి నేను రానని చెప్తే నన్ను మీ ఎమ్మెల్యే బతిమలాడితే నేను వచ్చిన. ఆ రోజు నేను అడగలేను, నేను మార్కెట్ వైస్ చైర్మన్ నాకు ఈ అని అడగలేను. నాకు అది నా చెప్పు బరాబర్ ఆ పదవి. నేను 14 ఏళ్ళు ఉద్యమం చేసిన నిర్విరామంగా. ఇదే ప్రసాద్ అన్న మంత్రి ఉన్నాడు అప్పుడు. ఎక్కడ భయపడకుండా, ఆయనకు భయపడకుండా ఆయన ఏం అయినా సరే నికాసుగా ఆయన సొంతంకు ఆయన కూడా నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేడు. నీ అటువంటి నేను ఆ రోజు మేము జైన్ అయిన మీటింగ్లో కూడా చెప్పినాం, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జైన్ అయిన రోజు కూడా చెప్పిన ఈ మాట. నేను ఒకవేళ నీ అటువంటి దుర్మార్గుడు ఆ రోజులల్లా మంత్రి స్థానంలోనో లేకపోతే ఇంకో స్థానంలోనో ఉండింటే నికాసుగా మరపల్లి మండలంలో వికారాబాద్ విద్యార్థుల తర్వాత అంత ఎత్తున ఉద్యమం నడిపించినోని నేను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎంతైతే వికారాబాద్లో ఉన్న విద్యార్థి నాయకులు కానీ విద్యార్థులు కానీ ఎంతగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపినరో, నేను మరపల్లి మండలంలో ఉన్న పిడికాడు కార్యకర్తలతోనైనా మన ఉద్యమాన్ని ముందుండి నడిపించిన. 14-15 ఏళ్ళు నిర్విరామంగా చేసినాం. నువ్వు ఏడున్నావురా? పార్టీ ప్రెసిడెంట్ అనేటోడు ఆ రోజులల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు. సంజురావు గెలిచిన తర్వాత వాళ్ళ అమ్మ వాడు పోయి సంజురావు నరోత్తం రెడ్డిని పట్టుకొని పోయి సంజురావు కాళ్ళ మీద వాడి పార్టీలో జాయిన్ అయినావు. సరే వచ్చినావు, పార్టీలు ఎవరన్నా మారుతుంటారు, అది కామన్ విషయం. మేము ఎక్కడ తప్పు పట్టలేదు. ఈరోజు వచ్చి మేము ఒక్కొక్క సింహం అయితే అంటే మాతో ఒలలు ఉన్నాయి, సింహాలను ఒలలు ఎన్నిక మాకు కూడా తెలుసు. బోన్లు ఇనుప బోన్లు తయారు చేస్తాం. లేదంటే అడవులకు దామతపురం అడవి ఉన్నది మా తాన, చుట్టూ ఫెన్సింగ్ చేపించి ఆ అడవిలో వేస్తాం. ఆ దామతపురం ఫారెస్ట్ ఉన్నది మా దగ్గర, ఆ ఫారెస్ట్లకు తోలిస్తాం ఖచ్చితంగా. సింహాలు అవి మమ్మల్ని కొట్టుకోమంటున్నారు కదా మీరు. మా దామతపురంలో అడవి పెంచింది గవర్నమెంట్ ఇటువంటి సింహాల కోసమే. అందులో పందులు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి, అవి తినుకుంటే బతకాలి. ఇక మేము ఒక్కటే కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము అమర్యాదగా మాట్లాడితే నోరు వారేసుకుంటున్నారు, అది వారేసుకుంటున్నారు. గవర్నర్ తర్వాత ఉన్నతమైన పదవి స్పీకర్ అనేది. ఎదువల్లారా ఇప్పుడు అట్లా అంటేనేమో మీకు బాధ అనిపించి మా ఎమ్మెల్యేని తిట్టారు. అది మరి మీ ఎమ్మెల్యే ముందల స్పీకర్ స్థానంను, స్పీకర్ చైర్ను మీరు లుచ్చ అంటారా? లుచ్చ అంటారా మీరు? చెప్పండి. దొంగ అంటారా మీరు? మీ పదాలు ఏమిటి? మీ భాష ఏమిటిది? మీరు ఏమనుకుంటున్నారు? దొడ్డోళ్ళు ఉన్నాం, మేము దొడ్డుగా ఉన్నాం అనుకుంటే ఇక అయిపోయానా? దొడ్డు మనుషులు ఉంటే ఇదే పరిస్థితి. దౌర్జన్యాలు చేస్తారా? గణపురంలో మీకు చెప్తా, దళితుల భూమి. సరే, దళితుల భూమి అంటే ఇటువంటి ఆయన ఒక భూస్వామి భూమిలో ఒక 100 ఏళ్ల నుంచి కబ్జాలు ఉన్నారు. వాళ్ళు బావులు తవ్వుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో బావులు వచ్చినాయి వాళ్ళకు. అదే దాంట్లో తవ్వినారు. వాళ్ళు చచ్చిపోయిన బొందలు కూడా అందులోనే ఉన్నాయి. తర్వాత ధరని వచ్చిన తర్వాత ఇట్లనే బుక్ పోతే ఇటువంటి ఆయనను పట్టుకొని తెలుసుకొని ఇవన్నీ దొంగలకు తెలుస్తాయి. లొసుగులన్నీ మాకు తెలివై, మేము చుట్టూ అడం మాకు తెలివై. మా పని మేమిటిది, పార్టీ ఉంటే పార్టీకి పని చేస్తే ఏ పని ఉంటే అది చేసుకుంటూ పోతాం. ఆ లొసుగును పట్టుకొని పట్టేదారులు ఉండగా, పట్టేదారు భూములు పట్టేదారుతో పట్టుకొని కబ్జాలు ఉన్న వాళ్ళకి అమ్మాలి. యాక్చువల్గా 100 ఏళ్ల సంది దళితులు కబ్జాలు ఉంటే టెనెన్స్ కింద భూమి పోతుంది. వాళ్ళని బెదిరించి ఇటువంటి దొడ్డుగున్న దొంగలను 4 ఎంటేసుకొని పోయి ఇదే భూమిని నా మనుషులు వచ్చి మిమ్మల్ని సంచులలో మూటలు కట్టుకపోతారు, మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి అలా బొందలని తోపించినావు. నేను వచ్చిన అదే పంచాల సిఐ దగ్గరికి బాధితుల తరపున నేను వచ్చిన. ఎవ్వరు లేరు, నేను ఒక్కనే పోయిన. ఆ రోజు 10 మందిని వేసుకొని వచ్చినవాడు. నేను ఆ రోజు సిఐ ముందరలే చెప్పిన. కొన్ని ఆయన వచ్చిండు, కొన్ని ఆయనకు కూడా చెప్పిన ఆ రోజు, నువ్వెవరికైతే ఆ భూమి తక్కువకు మాట్లాడుకొని ఎక్కువ కమ్మి చేయాలని భయపెట్టానికి చూసినావు చూడు. ఆయన వస్తే కూడా చెప్పిన, భాయ్ సాబ్ నువ్వు కొనుక్కో లీగల్గా, మేము వద్దంటలేము, కానీ వీళ్ళకి న్యాయం చేయి, బాధితులకు న్యాయం చేయి. లేదే అదే డబ్బులు నువ్వు ఉన్న డబ్బులు నీకు ఇచ్చేస్తారు బాధితులు, ఆ భూమి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయి అని చెప్పిన. దానికి నన్ను వల్గర్గా మాట్లాడితే నేను ఊరుకోలేదు. ఆ రోజు 3 ఎస్ఐలు ఉన్నారు, ఓ సిఐ ఉన్నాడు. ఏం జరిగింది అలా ముందల నీకు వానికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. గంట సేపులో పడ్డ పోలీస్ స్టేషన్ ముందల దండి మీ వాళ్ళని ఎంతమంది నిలుస్తారని చెప్పేసి. దొంగవు నువ్వు,
అన్యాయం చేసింది నువ్వు. నీ వ్యక్తిగత విషయాల జోలికి పోతలేం మేము. ఇంకా వ్యక్తిగతంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు, ఏమున్నాయి మేము అవి అంటే ఏమంటారు అంటే పర్సనల్ విషయాలు అంటారు కదా బ్రదర్, అవి పోదలుచుకోలేదు మేము. మా గురించి, మా నాయకుని గురించి, మా పార్టీ గురించి, కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు మాకు టచ్లు ఉన్నారు. ఎవరు టచ్లు ఉన్నారో చెప్పురా, చెప్పు. ఎవరు టచ్లు ఉన్నారో చెప్పు. నీకు ఎందుకు ఇట్లా బట్టగాల్చి మీదేస్తున్నావు? మనస్పర్ధలు సృష్టిస్తే మేము అపార్థం చేసుకొని మేము వీకులాడి మా పార్టీని ఇచ్చగొట్టుకుంటున్నాం అనే భ్రమలలో ఉన్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీ ఆనంద్ అనేటోడు ఇదే. మేము అప్పుడు కూడా చెప్పినాం, అదే పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పినాం. మా పత్రికా సోదరులు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, అమర్ మీరు వికారాలకి వెళ్ళి ఎవరెవరు వచ్చారో నర్సింగ్ ఫంక్షన్ హాల్, ఆ రోజు కూడా చెప్పినాం, ఇదే నీకు చివరి ఎన్నిక, ఇదే నువ్వు రాసి పెట్టుకో, ఇదే నీ మొదటిసారి చివరి ఎమ్మెల్యే అని చెప్పినాం. ఇక మీదట ఆనంద్ గారు మీరు గుర్తుంచుకోండి, ఇది మీకు, ఇది మీరు మీ బావ రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నాడా, డీజీ ఉన్నాడా, డీజీపీ ఉన్నాడా, మాకు సంబంధం లేదు. మేము అంటే కూడా ఆయన చాలా గౌరవిస్తుంటాం. అదే దొరను తిట్టిన, సర్వభూతులు తిట్టిన ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు దొరకాల కాడ ఆయన కూడా వచ్చి ఉన్నాడు. మేము దాన్ని అట్టి తప్పు పడతలేం, మాది ఆ స్థాయి కాదు కాబట్టి. కానీ నీకు చెప్తున్నాం, నువ్వు జీవితంలో మళ్ళీ వికారాబాద్ ప్రజలు నిన్ను స్వీకరించారు. మేము 100% చెప్తున్నాము. నీవు ఇదే చివరి ఎమ్మెల్యే. నువ్వు ఇది ఒక్కటేసారి నీ అదృష్టం కొద్దీ బయటపడ్డావు. ఎట్లనో ఆ రోజులలో చంద్రశేఖర్ గారు, ప్రసాద్ కుమార్ గారు కొట్లాడడంతో నువ్వు బయటపడి ఎమ్మెల్యే అయినావు. నువ్వు జీవితంలో వికారాబాద్లో ఎమ్మెల్యే కావు, మీరు రాసి పెట్టుకోండి. దయచేసి చెప్తున్నాము, మా తప్పులు ఎక్కడన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము కానీ మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయాలంటే టార్గెట్ చేయండి, మేము ఎదుర్కొనికే తయారున్నాం. కానీ పార్టీల మీద రుద్దక్కండి, పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా తప్పు చేస్తే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుండి, వ్యక్తిగతంగా దూషించుండి, నా మీద కేసులు పెట్టుండి. పార్టీ మీద రుద్దక్కండి, పార్టీకి సంబంధించిన నాయకుని మీద రుద్దక్కండి. మేము కూడా మీ పార్టీ మీద ఎప్పుడు రుద్దలేం. మీరు చేసిన తప్పులను, మీరు చేసిన అరాచకాలను బయట పెడితే, వాళ్ళు పోలీసు వాళ్ళు బయట పెడితే మా మీద వాడు ఏడుస్తున్నారు. ఎక్కడ ధర్మం మీది? మా దగ్గరనే ఒక మైనార్టీ నాయకుని, మైనార్టీ ముస్లిం పేద నిరుపేద మైనార్టీ ఇలా భూమి డిఎస్ పెండింగ్ ఉన్నదాన్ని అమ్మేసిండు. వాళ్ళకి పైసలు ఇవ్వలేడు అన్న, అడ్వాన్స్ కొన్ని ఇచ్చిండు, ఆ పైసలు ఇవ్వలేడు. వాళ్ళు నా దగ్గరికి వాళ్ళ పైసలు ఆయనకి ఇచ్చేస్తాము, మా భూమి కొనుక్కో. నేను కూడా వ్యాపారం చేస్తాను, చిన్నగానో పెద్ద. నా దగ్గరికి వచ్చారు, నేను ఆ పేపర్లు తీసుకొని చెక్ చేసినప్పుడు, ఇప్పుడు భూమి ఏదన్నా ఆస్తి కొనేటప్పుడు చెక్ చేస్తాం ప్రతిది గిట్టంగా. చెక్ చేస్తే ఆ భూమి ఎప్పుడో 2 ఏళ్ల కింద అమ్మేసారు. సంవత్సరం 6 నెలల కిందనే భూమి అమ్మేసాడు వేరే వాళ్ళకు. అరే ఇది అమ్మిరు కదన్నా మీరు భూమి అంటే, అమ్మలేదన్నా మేము ఎప్పుడు అమ్మినామంటారా, మీరు అమ్మిరు, మీ ఫోటోలు ఉన్నాయి, ఏళ్ళు ముద్రలు ఉన్నాయి అంటే మాకు డిఎస్ పెండింగ్ ఉన్నదాన్ని పెట్టించారు అని చెప్పి. తర్వాత తెలిసి అందరు కలిసి బయటికి పిలుస్తామనే ఉద్దేశంలో లోపల మాట్లాడుకొని మా సోదరులకు అందరికి తెలుసు, సలీంబాయికి తెలుసు, కలీమన్నకు తెలుసు, లోకల్గా ఉన్న నాయకులకు అందరికీ తెలుసు ఆ విషయం. ఎన్ని అబద్ధాలు సృష్టిస్తావురా నువ్వు, ఎన్ని అబద్ధాలు చేస్తావు? అధికారం అడ్డం పెట్టుకొని ఏ రోజు కూడా అభివృద్ధి కోసం ఆలోచన చేయలేవు. నీ ఎంట తిరిగిన పిల్లలకు ప్రొసీడింగ్లు ఇచ్చి గుంజుకున్నావు. మా సోదరుడే సాక్ష్యం దానికి, ఫషీద్దీన్ గారు పనులు ఇచ్చి ప్రొసీడింగ్లు ఇచ్చి మళ్ళీ అది క్యాన్సిల్ అయిన దాన్ని గుంజుకున్నావు. ఇదే సునీత మేడం దగ్గర ఉండి, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర ఉండి రోజు పొందాడు కాలు మొక్కి, అమ్మా నువ్వు దేవతవు, అమ్మా నువ్వు లేకుంటే నా బతుకులేదు అని చెప్పేసి ఉన్న సర్వమంతా చేపించుకొని ఆఖరుకు ఆమె మీదనే రాళ్ళు ఎత్తేపించినావు. మేం కారణం అంటారు దానికి. ఆ రోజు సంఘటన చెప్తా నేను, ఆమె వచ్చే రోజు చెప్పిన నేను ఫోన్ చేసి పార్టీ ప్రెసిడెంట్కు, ఏమన్నా ఉంటే ప్రోటోకాల్ విషయం ఉంటే పెద్ద లెవెల్లో చూసుకుంటారు, మనం ఇక్కడ కొట్లాడవద్దు, పార్టీ ఇజ్జత్ పోతుంది వద్దని చెప్పేసి మేము అందరం బతిమలాడినాం. ఈ రభస వద్దు, ఆమె పూజ కోసం వచ్చింది, ఏమన్నా ఉంటే ఆయన పెద్ద లెవెల్లో మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం బలి అయితే వీళ్ళ వద్దని చెప్తే బాగా తాగిపిచ్చి చికెన్ మటన్లు ఫంక్షన్ హాల్లో వండిపిచ్చి కార్యకర్తలను సమీకరించి వాళ్ళకు మందు పోసి ఒక ఆడపడుచు మీద దౌర్జన్యం చేసిరు. ఆ రోజు మమ్మల్ని కొట్టిర్రు. మేము ఎక్కడ మళ్ళీ ఉల్టా చేయి కూడా చేసుకోలేదు మేము, ఎందుకంటే మేము కొట్లాడితే ఆమె ఒక్కతే ఆగమైపోతుంది ఆడ అనే ఉద్దేశంతో. పసి మీద, నా మీద, సురేష్ మీద, బాలరెడ్డి మీద, కొండలరెడ్డి వాళ్ళ తమ్ముని మీద ఇవన్నీ చేసింది నువ్వు. మేము ఎక్కడ కూడా ఆ రోజు మేము ఏ మీడియా ముందుకు రాలేం. సరే ఏమన్నా కానీ తిరుగుదాం ఏమున్నది అని చెప్పేసి నువ్వు చేసిన దొంగతనం
ఇప్పుడు ఆ మర్డర్ కేసు అది ఏమిటిది అనేది పోలీసు వాళ్ళు తేల్చిందాక ఓపికతో ఉంటే అయిపోతుండే కదా. నీ బెడ్రూమ్లోకి వచ్చిరంటావు పోలీసు వాళ్ళు, ఇంటి చుట్టూ సీట్స్ కెమెరాలు ఉన్నాయి, ప్రొడ్యూస్ చేయి. దొంగవు, భూములు ఆక్రమించుకుంటావు, అధికారం అడ్డం పెట్టుకొని ఆగలేస్తావు, తిరుగురు ఒక్కడో రోడ్డు మీద. అమాయకులైన పోరాలను రెచ్చగొడతావు, వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసినావు. ఈరోజు నీ ఎంట తిరిగేటోళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంతమంది ముందర ఏం చెప్పుకుంటున్నారు, ఆ గదాల పరిస్థితి ఏమిటిది, వాళ్ళకి లేని అలవాట్లయినా ఈరోజు వాళ్ళ జీవితాలు ఏమిటిది. రేపు వాళ్ళ తల్లిదండ్రుల చూసుకునేటోడు ఒక్కడొక్కడే కొడుకులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు? ఎవరిని మాట్లాడుతావు నువ్వు? ఇవన్నీ కర్ణాటకలో పుట్టినాడు మా స్పీకర్, ఏందన్నా పుడతాడు. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒకటి కల్పించిండు, భారతదేశంలో ఉన్నోళ్ళు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలంటే ఏ రాష్ట్రంలో ఉండని, ఎక్కడ నన్ను ఉండని పోటీ చేసి హక్కిచ్చాడు. మండలంలో పోటీ చేయాలంటే మండలంలో ఓటు ఉంటే చాలు, ఏ ఊర్లో నన్ను ఎంపీటీసీగా పోటీ చేయొచ్చు. వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు ఉన్నదంటే, తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే ఏ అసెంబ్లీలోనన్నా పోయి కాంటెస్ట్ చేయొచ్చు. అది భారతదేశం రాజ్యాంగంలోనే పొందుపరిచింది. మీరు చదివారు కదా, పెద్ద పెద్ద చదువులు చదివారు కదా మీరంతా, ఇది కూడా ఇంగిత జ్ఞానం లేదా మీకు? మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు 5 సంవత్సరాలు ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. మేము హామీలు అమలు చేస్తామా? మీ పరిస్థితి మాట్లాడండి. హామీల అమలు గురించి మీరు ధర్నాలు చేయండి, మేము వద్దంటలేము. రాస్తారోకులు చేయండి, మేము వద్దంటలేము. మాకు 5 ఏళ్ల టైంలో అవి అన్ని నెరవేర్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదా. తొందర ఏమున్నది? పెద్ద కుప్ప పెట్టిపోయినరు మీరు. ఈడికెళ్ళి ఆడదాకా, కిందికెళ్ళి మీద దాకా పేద కుప్ప పెట్టిపోయారు. ఉన్న ఖజానంతా కాల్ చేసి లక్షల కోట్ల అప్పు. ఈరోజు రాష్ట్రం నెలకు 20,000 కోట్ల మిత్తి కడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అన్ని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయరా? ఈ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని ఆలోచన చేయడా? నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను తిరస్కరిస్తారని. మేము ఖచ్చితంగా అమలు చేస్తేనే కదా నెక్స్ట్ మళ్ళీ మాకు ఓట్లు వేసేది. మీ లేక దొంగలు లేక ఏదో కుక్కలకు బొక్కేసినట్ల ప్రజల ముఖాల మీద పడేసి మీరు దోచుకున్నదంతా పోయింది. ఎందుకు వెళ్తున్నాయి స్కామ్లు? ఇప్పుడు మేము అలా స్థాయి కాదంటారు మమ్మల్ని మాట్లాడితే, కానీ ఆ స్కామ్లు అన్నీ వెళ్తున్నాయి. మీరు మాట్లాడేటప్పుడు మీ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఒక ఆయనకైతే షెడ్డి బనీల కాడికి వెళ్ళి కొనిచ్చాడు ప్రసాద్ కుమార్ గారు, అన్నొల్లూరి ఆయనది. ఈ అన్న పెట్టిన భిక్షనే అది. ఇక్కడ కూర్చున్న కృష్ణారెడ్డి గారు పెట్టిన భిక్షనే ఈరోజు దొడ్డుగా బలిసి తిని 10 సంవత్సరాలు పందికొక్కులేక తిని బాగా దొడ్డుగా అయ్యారు కదా. ఆ బల్పును మా మీద ప్రజల మీద చూపించడానికి పోయారు. ఈయన పెట్టిన భిక్షతోనే నువ్వు షెడ్డి బనీని కూడా అడుకొచ్చుకున్నావు ఆయన దగ్గర. ఈరోజు ఆయన గురించి మాట్లాడుతావు. వ్యక్తిత్వాన్ని మరిచి వ్యక్తిత్వంను హననం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఫస్ట్ మీది మీరు ఆలోచన చేసుకోండి. మీరు చేసిన దొంగతనాలు ఏమిటి, మీరు చేసిన తప్పులు ఏమిటి, ఎంతమందిని మోసం చేసినాం, ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాం, ఎన్ని ఇబ్బందులు పెట్టినాం అధికారం అడ్డం పెట్టుకొని అని అక్కడ అది మీరు గమనించాలి. గమనించి మంది మీద వేయండి. ఏది పొంతన లేని దాన్ని తెచ్చి మాట్లాడుతున్నారు, కబ్జాలు చేస్తున్నారు అంటారు. నిరూపించు. వ్యాపారం చేసుకుంటున్నారు. కబ్జాలు చేసిన వాళ్ళు ఉంటే ఆ కబ్జా చేసిన బాధితులను చూపి. ఇప్పుడు నీకు కంచెట్పల్లి ఉన్నది, అది ఎక్కడవా పిల్లగాడు అలా రమ్మని ఇప్పుడు వీళ్ళున్న రఫీ చెప్తాడు కంచెట్పల్లి సంగతి ఏం జరిగిందని. బాధితులు కూడా వచ్చారు. ఇగో ఈ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పెట్టి ఇవి చేసుకొని 20 లక్షలు ఇచ్చినట్లు అవే డాక్యుమెంట్లు నడమల పెట్టి ఇవి సంతకాలు తీసుకున్నారు. వాళ్ళతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పెట్టి వాళ్ళకి తెలియక ఆత్రం చెల్లెలు చేయండి అని చెప్పేసి ఇగో సంతకాలు తీసుకున్నారు. ఇవి అన్నీ ఉన్నాయి.
కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా, మేము ఇప్పటికి కూడా సోదరులుగానే చెప్తున్నాం. ఎవడో ఒకటి తప్పుదో పట్టించి వాని స్వార్థం కోసం పార్టీ మీద రుద్ది కొట్టుకునే స్టేజ్కి తెస్తే మీరు ఒకవేళ నిజంగా కొట్టుకుందాముండి అనుకుంటే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తయారున్నారు. అట్లేం లేదు. ఎందుకంటే మేము మా పార్టీని కాపాడుకోవాలి. ఇక నేను నా సంగతి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను గుప్పెడు మందిని పెట్టుకొని ఉద్యమం నడిపించున్నాను. నేను 50 ఏళ్ళకి వచ్చిన, నాకు ఇంకొచ్చేది లేదు, పోయేది లేదు. నేను నిండా మంచిగా రోడ్డు మీద ఉన్నా. ఇప్పుడు మీరు ఏమంటే దానికి నేను తయారున్నా. మీరు గుర్తుపెట్టుకోండి. దీని ప్రతిదాన్ని చేస్తారు మీరు, మంది మీద వేస్తారు మీరు. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడిది ధర్మం? ఇదే పట్లూరులో సర్పంచ్ ఉన్న తాజా మాజీ సర్పంచ్ అసైన్డ్ను ప్లాట్లు చేసి అమ్మిండు రైతు వేదిక పక్కకు. తెలియని మైనార్టీ నిరుపేదలతోని. ఎందుకంటే ఈ తెలివిపరుడు దొంగకు అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళతోనే సంతకాలు పెట్టించిండు. ఇప్పుడు వాణి కూడా రైతు వేదిక పక్కకు ఉన్నదా అమ్మిండ అన్న? ఇంకున్నదా? ఇంకుంటే కదా 800 400 ఉన్నదా? మొత్తం అమ్మిండా? అమ్మేసిండు. రైతు వేదిక పక్కకున్న అసైన్మెంట్ అమ్మిండు. ఇప్పుడు అలా వేరే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఏమన్నా చేయనీకపోతే వాళ్ళు బలి అవుతారు. సిగ్గులేని దొంగ. కాబట్టి గమనించాలి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఇవన్నీ ఏదో మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోనికే రోడ్ల మీద పడి నొల్లి పెడితే సానుభూతి వస్తుంది అనుకుంటున్నారు. అది భ్రమ. మేము అన్ని నిజాలు సీసీ ఫుటేజీలు తీసినాం. నీ ఇంట్లోకి వెళ్ళి దొంగ దింకపోయేది, నీ ఇంట్లో దాగింది సీసీ ఫుటేజీలు తీసుకున్నాం. ఇంటికి ఎందుకు వచ్చారు పోలీసు వాళ్ళు? ఉట్టిగానే వస్తారా? నా ఇంటికి ఎందుకు వస్తారు? నా ఉట్టిగా నా మీద అనుమానం లేని వస్తారా? ఇవన్నీ మేము సమర్పిస్తాము. దయచేసి మీ పార్టీ పరంగా మీ పార్టీ సిద్ధాంతాల కోసం మీరు ఏమన్నా చెప్పుకోండి, కానీ వ్యక్తిగత విమర్శలకు వస్తే నోరు వారేసుకున్నాడు కాదు, కాలు చేతులు కూడా వాడేస్తాం. ఇక ముందు నోటితో సమాధానం చెప్పిన ఇన్ని రోజులు, కానీ ఇక ముందట ఖచ్చితంగా మేము భౌతికంగా కూడా సమాధానాలు చెప్తాం. మమ్మలను మీరు ఏదో మేము మా ఓపికను చేతగాంతనం కింద తీసుకుంటే చాలా ఇబ్బందుల పాలవుతారు. గుర్తుపెట్టుకున్నాలని కోరుకుంటున్నాం. మన మండల్ స్థాయి పేపర్ విలేకరులకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా మన పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ అందరికీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టాలని ఈరోజు ఏర్పాటు చేసిన దానికి ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎందుకంటే పెద్దలు ఇక్కడ పేరు చెప్పాలంటే అందరికీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరికీ పేరున నా హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ, ఈ 4 రోజుల నుంచి అన్నోలు చెప్పడం జరిగింది. ఈ 4-5 రోజుల నుంచి ఏదైతే నడుస్తుందో పట్లూరు విలేజ్ సంబంధించిన ఒక మర్డర్ కేసు, అది ఏదో అది వాళ్ళ ఊరు సమస్య, చిన్న విషయంకి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం, మా స్పీకర్ సాబ్ గురించి చెప్పడం, లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడడం, అది మేము నచ్చక ఆ రోజు మేము గిన అక్కడ పోయి వాళ్ళకి ఎదురు నిలబడి మేము గిన అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే కాకపోతే మీ సమస్య ఏముందో, మీ మర్డర్ కేసు ఏందో, మీ విలేజ్కి సంబంధించి ఏమున్నదో మీరు అక్కడనే తెలుసుకున్నాలే. కానీ మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా స్పీకర్ సార్ గురించి మీరు చెప్పడం ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్టు? మీ జోలికి వచ్చినామా? మేము అసలు మీ విషయంలోకే రాలేము. మాకు దాంతో సంబంధమే లేదు. మా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ చనిపోయిన ఆయన ఎవరో తెలియదు, ఆ ఎవరో పోలీసు వాళ్ళు తెచ్చిన అయినా గినా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు. మీ టీఆర్ఎస్ సంబంధించిందో లేకపోతే ఎవరో మాకు ఏం తెలియదు. కాకపోతే మా మీద రుద్దడం, మా పార్టీ గురించి డౌన్ మా స్పీకర్ గురించి లుచ్చా చెప్పడం ఎంతవరకు కరెక్టు? బిడ్డ, మేము గిన 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. 2 times సర్పంచ్ కుమ్షెట్పల్లిలో. మేము ఎప్పుడు మీకు ఇబ్బందులు పెట్టలేము. మా స్పీకర్ సాబ్ ఎప్పుడు ప్రసాద్ అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్నో కేసులు చేశారు, చిన్న కేసులు చేశారు. మా మాజీ సర్పంచ్ శేఖర్ ఉన్నప్పుడు, మా ఉప సర్పంచ్ రమేష్ చిన్న ఒక గొడవ ఉంటే ఆ రోజులలో మన సంజయరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంప్లైంట్ ఇదే ఎస్ఐ గారు ఉండే, ఆయన గురించి పేరు ఊకే చెప్పాను. ఆ ఎస్ఐ గారు కాంప్లైంట్ తీసుకొచ్చి వచ్చి మా ఉప సర్పంచ్ కేసుకు వస్తే, తర్వాత మా శేఖర్ సర్పంచ్ వస్తే నైట్ అంతా ఉప సర్పంచ్కి సర్పంచ్కి పొల్యూషన్లా పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన ప్రసాద్ నాకు చెప్తే
అన్నా నేను చెప్తా, సిఐకి చెప్తా, డిఎస్పీకి చెప్తా, ఎస్పీకి మాట్లాడతా రఫీ భాయ్, భయపడకుండా ఎట్లా పెడతాడని అక్కడి నుంచి అక్కడే మాట్లాడిండు. కానీ ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికి ఒక జగలా చేసి పెద్ద ఒక సర్పంచ్కి లోపడేయడం జరిగింది. అయినా మేము ఇటువంటి చేయలేం. మా పెద్దోళ్ళకి అందరికి తెలుసు, ఏదైనా ఉంటే పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏదైనా ఉంటే సమస్యలు ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు ప్రసాదం వచ్చి ఇట్లా షూటప్ చేయలేడు, ఈ చిల్లరి వ్యవస్థ చేయలేడు, ధర్నాలు చేయలేం, మస్తు చేసినాం, మాకు ఒక్క పని పెట్టలేదు. మీరు రోడ్ల గురించి మాట్లాడతారు. కొంషెట్పల్లికి ఏం పెట్టినాం, బార్ కొంషెట్పల్లి విషయం తెస్తున్నాం. కేటీఆర్ దగ్గర పోయి కొంషెట్పల్లి విషయం ఏడ కబ్జా చేసినాం, ఎవరిది కబ్జా చేసినాం, ఖాజా అన్నటోడు ఎవరు, ఖాజాకు సంబంధించింది ఏ విషయం ఉన్నది, ఇద్దరు అన్నదమ్ములు ఫకీర్ పాషా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ప్రతి విషయం సబిత మేడం గిన అదే మాట్లాడతారు, కొంషెట్పల్లి బూచన్పల్లి అని. మేము ఎవరిది చూసుకున్నాం, అది డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కొనుక్కున్న భూమి ఉన్నది, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నది. ఇంతకు ముందు అదే ఖాజా అనేటోడు కొట్టి వాళ్ళ అన్నకు కొట్టి కాంప్లైంట్ ఇచ్చిర్రు. కాంప్లైంట్ ఇస్తే ఫకీర్ పాషా అనేటోనికి పెద్దోనికి పట్టుకొచ్చిర్రు. నేనే ఇదే ఎస్ఐ గారికి చెప్పిన, ఇంతకుముందు ఉన్న ఎస్ఐకి, సార్ ఇద్దరు అన్నదమ్ములు చేన్కాడ విషయం ఉన్నది, చిన్న సమస్య, వాళ్ళకిద్దరికి సంజాయించి బెదిరించి దోలి సార్ మేము ఊర్లో మాట్లాడుకుంటాం, మేము ఎక్కడ ఓడగొట్టుకుంటాం, కేసులు చేయకు అంటే సరే అన్నాడు. అయితే ఇద్దరి మీద కేసులు ప్రెషర్ బాగుంది భయ్య అన్నాడు. మాకు ప్రెషర్ బాగుంది, ఏం చేయాలి అంటే సరే సార్ ఇద్దరి మీద కేసులు చేయన్నా. నువ్వు ఏం చేసినావు, వాళ్ళ మనిషికి కేసు చేయలేవు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవు, వారు కాంగ్రెస్ కాదు ఏం కాదు, కామన్ పబ్లిక్, ఒక్కోసారి ఇక్కడ వేస్తారు, ఒక్కోసారి ఎక్కడ వేస్తారు. అటువంటి మనిషికి మాతో కొంచెం మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ భార్యకు, వాళ్ళ కొడుకుల మీద అందరి మీద కేసు చేపించినావు, అవతల మీద కేసు చేపియలేవు. ఎంత కరెక్ట్ ఉన్నది? ఇదే జడ్పీటీసీ బార్ చెప్తున్నావు, నీ సంగతి ఏంది, మా ఊర్లో ఏమేం చేసినావు నీకు తెలియదా? ఇదే అరుణ అనే ఒక అమ్మాయికి నువ్వు పిలిపించుకొని మోసం చేసింది కాదా? ఆమెనే మాట్లాడుతుందా ఇక్కడ అరుణమ్మ? వాళ్ళకు ఎంతవరకు కరెక్ట్? మీరు అనుకుంటున్నారు ఖబర్దార్, మేం తక్కువలేం, మేం గిన బలమైన ఉన్నది, మా తగిన మస్తు డబ్బులు ఉన్నాయి, ఎవరికి భయపడం. మాటకు ముందు సీనియర్లు అంట బాధపడుతున్నట్ట. ఎవరన్నారు బాధపడుతున్నారు? ఏడా బాధపడుతున్నాం? చూపెడతా బాధపడండి. మా సమస్యలు మాకు ఉంటాయి, మేము మాట్లాడుకుంటాం, కొట్లాడుకుంటాం, కలుస్తాం, మాది ఉంటాయి భయ్. మీకేం సంబంధం? అది ఏ సీనియర్ బాధపడ్డాడు? మీరు పెడతావా? జాగ్రత్త. రౌడీలు అంటున్నావు, గుండాలు అంటున్నావు, మా గుండాగిరి చూస్తారా? నేనేమున్నా మీకు తెలియదా? ఈ రాజకీయం గురించి మొత్తం విడిచిపెట్టి మేము సప్పుడుగా కూర్చున్నాం. ఏడాది ఒక కొంషెట్పల్లి కేసు చూపెట్టు. 10 సంవత్సరాల నుంచి మేమున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, సర్పంచ్లు, ఒక్క కేసు చూపెట్టు. ఎవరికి ఇబ్బంది పెట్టినాం? బీజేపీ కార్యకర్తకి ఇబ్బంది పెట్టినామా? టీఆర్ఎస్ మీద కేసు చేపించినామా? ఎవరికైనా పక్కకు జరుగుమన్నామా? 3 ప్రెస్ మీట్లలో కొంషెట్పల్లి పేరు తీస్తున్నారు. ఎవరికైనా దోచుకున్నామా? మీకే వస్తా మాటలు, మాకు రావా? మేము తక్కువలేం, మేము ఎవరికి చెప్పలేం. ఇప్పుడుగిన మెయిన్ మనుషులకు చెప్పినాం, మా తగిన జత్రలు లెక్క వెళ్తారు మనుషులు. ఆ రోజే భయపడలేం. 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉంటే ఆ రోజే భయపడలేం. ఉన్న కొంతమంది ధైర్యంగానే ఉన్నాం మేము. ఈ రోజు ఎందుకు భయపడతాం? మీకు భయపడాలా? ఒక డ్రామా సృష్టించినాం, వచ్చి అందరికి తెచ్చి ఇక్కడ కొట్టుకొని సౌండ్ ఊర్లలో పోయి కొట్లాడుకోండి. అదే కదా మీ ఆలోచన. ఎందుకంటే ఏం కాకొచ్చింది, ఎట్లాగైనా మేము గెలవం. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ వస్తున్నది, ఇది ఒకటి హీలా తీసుకొచ్చి ఒకటి చేద్దాం. బాబు ఒకటి గారు, మేము తలుచుకుంటాం, మీరు ఏడ ఆగరు. మేము మీ గురించి మాట్లాడకొచ్చినాం. ఏ అభివృద్ధి చేసి చెప్పండి. మీతో నేను పోర్గిరాంకి వచ్చి మిషన్ బైర్ అయితే పైప్ లైన్ తీసిన గుంతలు 15 రోజుల్లో చేస్తా అన్నాడు. ఇదే మెత్తుకున్నా సార్, 15 రోజులు వాయి నువ్వే వాళ్ళకి ఒక్క రూపాయి పెట్టినరా? అభివృద్ధి గురించి ఒక్క రూపాయి కొంషెట్పల్లికి పెట్టినా? నువ్వు కొంషెట్పల్లి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఇదే జడ్పీటీసీ నువ్వే పెట్టిస్తానా? 10 లక్షలు పెట్టించినా? మొత్తం జూటా మాటలు మీ ఉన్నాయి. మేము కాదు, మేము ఆశపడం. మీరు ఇయ్యకున్నా సరే మా పనులు మేము మా నిధులతో మేము చేసుకున్నాం. కానీ నువ్వు చేసిన మోసాలు ఇప్పుడు మా ఊర్లోనే, మా ఊరు గురించి మాట్లాడను కాబట్టి వాళ్ళకి వచ్చారు. ఇప్పుడు ఆమెకి ఎంత అన్యాయం చేసినావు? ఎకరన్నర భూమి ఎంతకు తీసుకున్నావు? ఇక్కడ మరుణమ్మ, ఇక్కడ బుక్కులు అవన్నీ చూపి, అవన్నీ పేపర్స్ ఆయన రాసినాయి.
ఇద్దరు ఉండండి. 4 రోజుల నుంచి ఏదైతే సృష్టించారో మరపల్లి మండలంలో టీఆర్ఎస్ వాళ్ళు, ఇది పిచ్చ అబద్ధం, పిచ్చ పని. దీనికి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కానీ ఇక్కడ ఉన్న మరపల్లి మండల నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా విషయాన్ని లేవనెత్తి ఈరోజు రాజకీయం చేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టిందే దొంగలకు పునాది అని. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుక లబ్ధి పొంది ఈరోజు పందుపప్పుల బలిసి, ఒక్కటి కాదు పార్టీ క్యాడరే వాళ్ళది, ఈ ధరణి వ్యవస్థ తెచ్చి ఏదైతే తెచ్చినో వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతిదీ కూడా దాన్ని విస్మరించి తప్పు తడకలా చేసి ధరణి వదల్వా ఈరోజు లబ్ధి పొంది టీఆర్ఎస్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో భూతాపితం చేయడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పందంగా పట్టింది. కాబట్టి దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నడుము తీసుకొని ఈ ధరణిని తుంగలో దొక్కి ధర్మమాతను దిద్దామని చెప్పుకున్నారు. దాన్ని ఎంతవరకు తప్పులు చేసిందంటే ఈరోజు అప్పులలో కూరుకుపోయిన తెలంగాణను సరిచేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. దానికి అనుగుణంగా మన ప్రాంతం, మన జిల్లాకు 2 ప్రాధాన్యత వచ్చినటువంటి 2 పదవులు, కీలకమైన పదవులు ఈరోజు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర సభాపతి కూడా ఈ తెలంగాణ ఈ మన వికారాబాద్ ప్రాతినిధ్యం వహిస్తే, ఈ మూర్ఖులు గతంలో 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి భూముల వ్యాపారం, రాజకీయం తక్కువ, రాజకీయం వచ్చి రాజకీయం నుంచి గెలిచి రాజకీయం తక్కువ బిజినెస్ ఎక్కువ అనే పద్ధతిలో నడిపించుకున్నారు. కాబట్టి కమర్షియల్ పాలిటిక్స్ దీనికి అనుగుణంగా నడుము గండించిన, దీనికి బలపరిచినటువంటి మత్కు ఆనంద్ కూడా దానికి కారకుడు. మత్కు ఆనంద్ కూడా చాలా తప్పులున్నాయి. దాని మీ ముందల పత్రిక ముందల కొన్ని సూక్ష్మంగా కొన్ని ఎవిడెన్స్ ద్వారా మీ దగ్గర ఆయన అతి త్వరలో పెట్టబోతున్నాం. కాబట్టి ఇది మంచిది కాదు. ఇంతవరకు ఇక్కడ నుంచి వాళ్ళు ఆపుకుంటే మంచిది, లేకుంటే రణరంగం అయిపోతుంది. మరపల్లి మండలంలో ఇటువంటి సాంప్రదాయానికి చాలా దూరం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా బలంగా ఉంది, ఈ రోజు కూడా బలంగా ఉంది. ఇటువంటి రాజకీయానికి ఎక్కడ కూడా సాముచితంగా మనం ఎవరు సిద్ధం లేరు. దానికి ఇంతవరకే నంది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ పత్రికా మిత్రులకు, ఈ వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సమయం కేటాయించి ఇంతవరకు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అయితే మరి కొంషెట్పల్లి మరి కొంషెట్పల్లి మా అమ్మ నాయన ఆస్తి 1.5 ఎకరాల భూమి. అయితే మేము మీ సేవల జిరాక్స్ పేపర్ కు పోతే ఆయన పట్లూరు ప్రవీణ్ అనేట ఆయన, మీకు ఇట్లా ఎంత తిరిగినా గానీ మీకు పట్టాలు కావమ్మా, మీరు పోయి మరపల్లి మాదుకు పోయి అడుగుండి, ఆయన చేపిస్తాడు అని అన్నాడు. అప్పటికే మేము 5 ఏళ్లు కలెక్టర్ ఆఫీస్ కు తిరిగినాం. తిరిగితే కూడా కాలేదు. కాకపోతే మీరు ఎంత తిరిగినా కాదమ్మా, ఆడికి పోయి మీరు చేపించుకోండి అంటే ఆయన దగ్గరకు పోయినాం. ఆయన ఏం చేసిండు, మీది పాలెల్ల సందులు ఉన్నది, మీరు దెబ్బలు తింటారు, అదైతుందని నాకు అమ్మేసేయండి, నేను కొనుక్కుంటా, అగ్గసగ్గకు అమ్మేసేయండి అని కొనుక్కుంటా అని దబదబా అగ్రిమెంట్ కొట్టించి సంతకాలు చేపించి 2 లక్షలు ఇచ్చిండు. అట్లిన్ని ఇచ్చిండు. 3 ఏళ్ళు అయింది అన్న. 3 ఏళ్ళు అయింది. అదే రేటుకు మేము భూమి ఇయ్యము, మేము ఇయ్యాలని మాకు ఇష్టం లేదు అని అంటే, 3 ఏళ్ళు అయితే మేము 10 లక్షల కాడికి ఇస్తా నేను అని 1.5 ఎకరా భూమికి 35 లక్షలు మాత్రమే కట్టిస్తా నేను, ₹1 కూడా ఎక్కువ కట్టి అని మమ్మల్ని దబాయించిండు. మా ఆయనకు ఫోన్ చేసిండు, మాకు ఫోన్ చేసిండు, మా చుట్టాలతో ఫోన్ చేయించిండు. మీరు ఏడదాకా పోతారు, మీరు ఎంత దూరం పోతారు, మీ ఆయనకేమన్నా అయితే నాకు తెలియదు చూడు అర్ణమ్మ, నా ఇంటికి రావద్దు, నీ పిల్లలు ఆగమవుతారు, నువ్వు ఆగమవుతావు అని మస్తు ఫోన్ చేసి మస్తు ట్రబుల్ చేసిండు. మేము మామిడి తోటల జీతం ఉన్నాం, 2 ఆల్మూలం. ఆడికి కూడా వచ్చిండ్రు వాళ్ళు, కార్లు వేసుకొని వచ్చిండ్రు. ఏమమ్మా పట్ట వేయించినాక నువ్వు ఇట్లా వచ్చిన్నావు, మళ్ళా భూమి చేసిస్తావా చేసియావా అంటే, 35 లక్షలకు 1.5 ఎకరా భూమి నేను ఎట్లా చేసిస్తానా, నేను చేసియా, నాకేమన్నా పెంచుతానే నేను చేసిస్తా కానీ చేసియా అని అన్న. ఆడ కూడా కాంగ్రెస్ సార్ అని పెద్ద సార్లు ఎవరో తోలుకొచ్చిండు, వాళ్ళతో కూడా మాట్లాడిపించి, అట్లా కాదమ్మా వాళ్ళకి అగ్రిమెంట్ చేసినట్లు ఇగో పేపర్లు ఉంది, మళ్ళీ నీకు వాళ్ళు కోర్టు నుంచి చేసుకుంటారు, పైసలు కడతారు, అన్ని కడతారు, నీకు వచ్చే పైసలు కూడా రాకుండా చేస్తారు చూడు, చేసి అని వాళ్ళతో వీళ్ళతో చెప్పిపించిండు.
రేపు ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేయించిన వారం నుంచి తలిగి వాడు భూమి కబ్జా చేసుకునికి వస్తున్నాడు, మీకు ఏమైనా నాకు సంబంధం లేదు అది అని అంటే ఇట్లనే మా ఆయన పనికోతాడు, ఆడికోతాడు, ఈడికోతాడు, ఏమైనా గుద్దేపిస్తే సంపేపిస్తే నా ఆగమైతే అని నేను రిజిస్ట్రేషన్ చేసిచ్చినాక ఆయన పైసలు నాకు ఇయ్యాలే కదా, ఇయ్యలేడు. కొన్ని పైసలు ఇచ్చి ఇంకా కొన్ని పైసలకు చెక్ రాసిచ్చిండు. ఆ చెక్కులో పిచ్చి గీతలు కొట్టిండు. ఆ బ్యాంకు దగ్గరకు పోతే ఇది కొట్టేసినట్లుందమ్మా, ఈ పైసలు రావు అని అన్నాడు. మళ్ళా రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, రిజిస్ట్రేషన్ అయిన వెంబడి ఏం చేసిండు, మిగతా భూమి ఒకటే సర్వే నంబర్ల 13 గుంటలు, ఇంకో సర్వే నంబర్లో ఇంకెన్నో గుంటలు భూమి ఉంటది, ఇంకా అద్దెకర దాకా ఉంటది. ఆ అద్దెకర భూమి పట్టానే కాలేదు, నా పేరు మీదనే రాలేదు. వాళ్ళకి నేను అగ్రిమెంట్ రాసిచ్చినట్లు, నేను 20 లక్షలు తీసుకుంటున్నట్లు ఆ రిజిస్ట్రేషన్ చేసిన బయటకు వస్తా. మా నాయన నా భార్య మా నాయన అర్ణరాణి, నా పేరు ప్రభాకర్. ఓకే, మా నాయన పేరు చంటయ్య. మా నాయన మంచిగా తీసుకొని ఏం చేసినట్టు భూమి సెల్ రెడీ చేసిండు. చంటయ్య మధుకర్ జడ్పీటీసీ మధుకర్ అనే లుచ్చ ఏం చేసిందంటే మొత్తం మా నాయన ఎట్లా నమ్మించి 50,000 లక్ష ఇట్లా ఇచ్చి 7,50,000 చేసిండు. 7,50,000కు మొత్తం ఏం చేసిన సంవత్సరం నాటికి ఫోన్ చేసి ఏం చేసిండంటే, అరే మీ నాయన ఇట్లా నా దగ్గర భూమి పెట్టిండు, ఈ భూమి ఇడిపించుకోవాలంటే, అన్న నువ్వు ఎట్లా తీసుకున్నావు, ఎట్లా ఇచ్చినావు, ఏడికేం తేవాలి, ఒకటి కాదు 2 కాదు పైసలు గనిగా నేను ఏడికేం తేవాలి అంటే, సంవత్సరం నాటికి టైం చెప్పినాక నేను ఏం చేసిన అంటే, వేరే మా మేనమ్మ భూమి చేస్తే ఆ భూమి అమ్మి మళ్ళీ ఏం చేసిన, అన్న దగ్గర 4 లక్షలు అలా తీసుకున్నా, 4 లక్షలు తీసుకొని కొన్ని రోజులు టైం పెట్టుకొని మళ్ళీ ఇవి 20 లక్షలు అన్న 22 లక్షలు ఇవ్వంగా నీవు తీసుకొని పోయినా. ఇగో ఆయన సంతకము ఇది మిత్తి మొదలు అన్ని ఇచ్చినట్లున్నాయి. చెప్పిన అన్న ఇద్దరు అట్లా కాదంటే ఫుల్ టార్చర్ చేసి లాస్ట్ కో సంపేస్తాను మనుషులు పంపించాడు. ఈ రవీణలో వీళ్ళకి తెలుసు, పంపించిండు. వచ్చిండు చూసిరు. లాస్ట్కి వస్తే మా భార్య భూమికి అట్లే చేసిండు, అన్యాయంగా చేసి తీసుకున్నాక మళ్ళీ నేను తోటల కాడ వేరే దగ్గర పనికొస్తే ఎకరా 5 గుంటలు మా నాయన ఇదలాగా మా భార్య వీడు ఎవడైతే మర్డర్ చేసిండో ప్రవీణ్ గాడు పట్లరోడు, వాడు మీ సేవ వాడి దగ్గరికి పోతే వాడు చెప్పిండు వీడు నాకు గుర్తు తెలియదు, ఏం తెలియదు, వీడు నాకు మధుగాడు. వీడి దగ్గరికి పోతే వీడు ఇట్లా చేసిండు, వీడు అడ్డికి భాష రాసుకున్నాడు, చూడరా పల్లెల దగ్గర కొట్లాటలు అవుతాయి అవైతే భయం చెప్పి తీసుకున్నాడు. భయం చెప్పి అగ్రిమెంట్ చేసుకుని మొత్తము అగ్రిమెంట్ అయినాక రిజిస్ట్రేషన్ అయినాక వీడు అనంత్ సాగర్ తోటలో ఉంటే నేను ఆడికి ఎవరు వచ్చారంటే మిత్ర, వీడు మర్డర్ చేసిన ప్రవీణ్, వీడు మధుగాడు, వీడు వచ్చి నాకు ప్రాణభయం చెప్పి ఈమె నేను ఇయ్యా అని చెప్పి నేను మస్తు దాచిన ఎన్ని తిప్పలంటే అన్ని తిప్పలు పెట్టినా, నేను చెయ్యని చెప్పిన, నేను చెయ్యంటే నువ్వేమైనా చేసుకో అని చెప్పిన. లాస్ట్కి వస్తే మా భార్య నంబరు ఏది వీళ్ళ చుట్టాలు వీళ్ళ చిన్నమ్మ కొడుకుంటాడు, కొడుకు ద్వారా ఈమె నంబర్ తీసుకొని ఆమె ఫోన్ చేసి, చూడు నీ మొగుడిని ఏమైతాడో నాకు తెలియదు, నీ ఇష్టం చూడు అంటే నాకు రోజు రావాలి, వస్తున్నాయి ముఖం చూస్తున్నా ఏడుస్తున్నాయి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్తాలి అని ఈమెకు బతిమలాడితే లాస్ట్ నేను 2 రోజులు తినకపోతే చెప్పింది, ఇట్లా మదన్న నేను చంపుతాడంట, నీ ఇష్టం, నువ్వు చెయ్యాన్ని నువ్వు ఇంత మొండి పడుతున్నావు, నేను చేయకపోతే నువ్వు నాకు తిడుతున్నావు, నువ్వు ఇంత మొండి పడుతున్నావు అంటే నువ్వేమైపోతావు నాకు తెలియదు అని చేసినాక చెప్పింది. మేము 2 రోజులు మాటలు లేవు నాకు. చెప్పి నేను వీళ్ళ అన్న వచ్చి పైసలు పట్టుకుంటే వాడు చేయనికేవాడు అని ఆ పైసలు అడిగిన దొంగ చెక్కులు రాసిండు, కార్లో పైసలు పెట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేయి, నేను చేస్తాను, నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే అన్న మొత్తం పైసలు ఇస్తే చేస్తా, లేకుండా లేదని అడిగిన దొంగ పేపర్ ఇది 92,000 ఇది చెక్ రాసి చెక్ అయిపోయిందని ఇంకా 4 లక్షలు ఇవ్వలేడు. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ పేపర్లు రాసి 20 లక్షలు ఇచ్చినట్లు మళ్ళీ ఇంకా మిగతా భూమికి మళ్ళీ ఎసరు పెట్టిండు. అన్నేసుడు వాడా మేమా? మళ్ళా ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఏమైందంటే, ఇప్పుడు ఎవరికెవరు ఉట్టినామన్నది అది వాళ్ళ అమ్మకి అడుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు నా భార్య ఆడ ఉట్టలేదు అని సృష్టించాడు, ఇది అందరికి తెలుసు, పెద్ద మనుషులకు తెలుసు. సృష్టించి ఎవడు బిలకంటి మైపాల్ అని ఉంటాడు, మైపాల్ వచ్చి పోలీస్ స్టేషన్ లా ఏమని చెప్పిండంటే, ఈమె పుట్టలేదు అని సాక్ష్యం, ప్రత్యేక సాక్షి, ఈమె పుట్టలేదు అంటే నా టైం బ్యారలేదు, ఊకో ఏమనకు పోనీకో పుట్టవేమనుకో, మన టైం వచ్చినప్పుడు చెప్తామని. లాస్ట్కి వస్తే ఇప్పుడు భూమి వచ్చినాక అవునన్న భూమి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తామంటే వాంతో కింద ఇప్పించాడు. ఇప్పుడు తండ్రికి పుట్టినట్లు జాగా వంచుకున్నా నేను కేసులు వాళ్ళ మా బాల్యతో కొట్టిస్తే మళ్ళీ కేసులు పెడితే 2 కేసులు పెడితే మళ్ళీ కేసు ఒప్పుకొని అరుణ్ కుమార్ తోని ఎస్ఐతోని నాకు టార్చర్ పెడితే అన్న నువ్వు నాకేం చేయలేవు, 1% ఏం చేయలేవు అని చెప్పాను, ధైర్యంగా చెప్పిన. పోతే నా ప్రాణం కానీ నువ్వు 1% ఏం చేయలేవు అని చెప్పాను. వీనికి మధుగానికి చెప్పిన నేను వాడిని ముంగలేని చెప్తా నేను.
ఏం చేయలేవరని అన్నాను. పోలీసులతో భయం పెడుతున్నా అన్నమ్మా. మా భార్య చెప్తే నువ్వు ఆయన ఎందుకు అనిపిస్తావన్నా, ఆయన ఎందుకు కొట్టిస్తావు, ఏమన్నా నాతో మాట్లాడాను మా భార్య అన్న. అట్లా 3 రోజులు టార్చర్ పెడితే కానీ 3 రోజులు నేను రాలేను. అరుణ్ కుమార్ సార్కి సార్ ఆయన ఏమన్నా అంటే నా ప్రాణం నేను అడ్డేసైనా నీకు దక్కిస్తారా, వాళ్ళతో దక్కిస్తారా నేను. మొన్న మేడం నుంచి మొన్న కుంచెట్పల్లి విషయంలో చెప్పింది. కేటీఆర్ దగ్గర సార్గిల దగ్గర పోయి కుంచెట్పల్లి విషయం చెప్పారు. మొన్న ఆనాద్ వచ్చి ధర్మ రోజుకిన కుంచెట్పల్లి విషయం అసలు విషయం వీళ్ళు ఎదిగిన ఒకటి. దాంట్లో ఏమున్నదంటే భూమి 1 ఎకరా 8 గుంటలు 1 ఎకరా 8 గుంటలు 2 ఎకరా 8 గుంటలు చేసి ఇచ్చేయడం కొన్నాం. వాళ్ళకి 3 ఏళ్ళు పట్ట వాళ్ళ ముందైంది. 3 ఏళ్ల తర్వాత మాకు సతాయించి చేసి ఇచ్చిండు మాకు. అయినాక ఎవరి వాళ్ళకి అయిపోయిన తర్వాత మేము పత్తి పెట్టినాక వచ్చి వీకేసారు. మా దాంట్లో పత్తి పెట్టి కూడా వీకేసారు. మళ్ళా పెట్టిన మళ్ళా వీకేసారు. మళ్ళా దౌర్జన్యం మాకు కావాలి కొట్లాడుతారు. మా కాజా మా కాకయ్య పెట్టిన కొద్దీ పీకేస్తారు పత్తి. ట్రాక్టర్ వేస్తే కూడా మొత్తం తీసుకోవాలి, మాదన్న తీసుకోవాలి. మొత్తం ఫోటోలతో పాటు కూడా ఉన్నాయి. ఫస్ట్ లో 15 రోజులకు వీకింది, మళ్ళీ 2 నెలలు అయినాక ఇంత పెద్దదానికి వీకింది. ఫోటోలతో పాటు మొత్తం ఉన్నాయి. కాంప్లెట్ ఇచ్చినాం. కాంప్లెట్ ఇస్తే కూడా ఎస్ఐ మాకు ఏమి రెస్పెక్ట్ చేయలేడు. ఇంతకుముందు కేసు మా మీద చేసారు 6 మంది మీద. పెళ్ళైన బిడ్డ మీద రాసి కేసు కొట్టు తోలిస్తున్నారు ఆడవిళ్ళకు. న్యాయమేనా ఇది మేము కబ్జా పెట్టించారు, కాంగ్రెస్ నాయకులు కబ్జా పెట్టించారు అని అంటున్నారు. ఇది ఆల్రెడీ వీళ్ళు కొనుక్కున్న భూమి. ఇది డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2 అన్నదమ్ములు వాయినా సైడ్ సగం మీనా సైడ్. చంద్రపల్లి మాజీ సర్పంచ్. ఒకప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గవర్నమెంట్ లో మా విలేజ్ లో ఇళ్లకు జాగాలు లేవని చంద్రశేఖర్ సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్న భూమి అది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పుడో ఉన్నది. ఆ తర్వాత ధరణ వచ్చినాక మళ్ళా పాస్బుక్ వచ్చిందని మా విలేజ్ మా సోదరుడు దేవరాజుకు మభ్యపెట్టి ఇదే మధ్య జడ్పీటీసీ మా ఊర్లోకి వచ్చి దాన్ని ఏదో ఈయనకు మభ్యపెట్టి అవి మాటలు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు లాక్కొని ఊర్లో అక్కడ వేసిన మొత్తం ప్రతి ఒక్కరు ప్లాట్లు కట్టుకున్నారు. బిల్కల్ సీను సర్పంచ్ మధు జడ్పీటీసీ కలిసి జేసీబీలు వాళ్ళు ఒక 10 మంది గుండెలను తీసుకొని మా ఊరికి వచ్చారు. దాంట్లో ఒక బాధ్యత నేను కూడా ఉన్నా. నాది కూడా అక్కడ ప్లాట్ ఉన్నది. మేమందరం అక్కడ అడ్డుపడితే మా లాస్ట్కి వస్తే ఏమన్నా మీరు వచ్చారు మా ఊర్లో ఏం చేస్తారంటే మొత్తం అక్కడంతా ఆ ఎస్సీ కాలనీ తర్వాత స్కూల్కు దగ్గర ఉన్నది. ఎస్సీ కాలనీ టోటల్ ఊరు పబ్లిక్ అంతా వాళ్ళ దగ్గర పోతే ఈ మధ్య జడ్పీటీసీ బిల్కల్ సీను వీళ్ళిద్దరు తప్పుకొని దేవరాజు మీదే మబ్బి పుట్టాలని చూసారు. మొత్తం కారం దాన్ని అంతా తర్వాత తీస్తే మధ్య నాకేం సంబంధం లేదు అని మా సర్పంచ్ సాబ్ పోయి అన్ని నిలదీసి అడిగితే ఇలాంటి చాలా ఎన్నిసార్లు ఎంతమంది 10 మంది గుండెలు కూడా పంపించి మా ఊరికి ఇది మొత్తం లేవల్ చేయాలని చేసి పెట్టితే మళ్ళీ మా సర్పంచ్ సాబ్ ఓన్ పైసలతోని దాన్ని మొత్తం గుంతలు గడ్డలు అన్ని చేసేస్తే మొత్తం ముడిపించేసిండి. అలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి మధు. అలాంటి చాలా దగ్గర చాలా మందికి ఇచ్చేసి ఆ మీసో ప్రవీణులతో వీళ్ళతో లింక్ అప్ అయి వాళ్ళు ఏమైనా చేసే అరాచకాలు ఇక్కడ మర్పల్లి మీసేవకు రానియకుండా పట్లూరు మీసేవల్నే వాళ్ళంతా అక్రమ దందాలు చేసి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతున్నారు. ఇవన్నీ ఏమున్నది ప్రతి దానికి బాధితులు ఈ మధు జడ్పీటీసీఏ, దాని తర్వాత మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే ఎక్స్.